మా అమ్మగారి ప్రార్థనలో నేనేమంటున్నానంటే, ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి ముందు నువ్వు ఏ గ్రంథాలు చూసావో మాకు తెలియదమ్మా, ఎంత బాగా చేస్తున్నావు. ఇక ద్వీపాకారపు సూపములు, పప్పు వేస్తే ఓ ద్వీపంలా ఉండాలి, చక్కగా గోపురం తేలినట్టు తేలాలి. అందుకని అలాంటి ద్వీపాకారంలో ఉండే పప్పులు, పచ్చళ్ళు, వేపుళ్ళు, తాలింపు అయితే టాపు లేపినట్టుగా ఉంటుంది. అందుకని షడ్రసోపేతమైన భోజనం చేయగలగడం వల్లే నవరసభరితమైన కవిత్వాన్ని రాయగలిగామమ్మా. అందుకని అటువంటి వంట చేసి పెట్టినందుకు నీకు నమస్కారం అని చెబుతూ, నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే అన్నాం. నీవు చేయనిది వంట, నోళ్ల పంట అన్నాం. వంట బాగుంటే సంసారం అంతా బాగుంటుంది. అసలు వండడం, వండే విధానం, వండడానికి ఉపయోగించే పదార్థాలు, ఆ సమయం, చూపించే శ్రద్ధ అన్నీ సరిగ్గా అర్థమైతే వేదాంతం అంతా అర్థం. ఒక్క చారు అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. చారులో మెంతులు వేస్తాం, ఆవాలు వేస్తాం, ఇంగు వేస్తాం. ఇవన్నీ చేదు, పూర్తి చేదు. ఈ చేదు పదార్థాలు ఏవి మనం విడిగా తినలేవు. కానీ చారులో వేస్తే అన్నీ బాగుంటాయి. మెంతులు బాగుంటాయి, ఆవాలు బాగుంటాయి, ఇంగు కూడా బాగుంటుంది. అంటే చారునే రసం అంటారు. అంటే రసమయం చేయగలిగితే చేదు కూడా తీపిగా ఉంటుంది. ఇది తెలుగువారి భోజన తాత్పర్యం. రసమయం చేయడం అంటే మామూలుగా చారులో వేయడం. అదే జీవితంలో రసమయం చేయడం అంటే మనకు దుఃఖం కలిగింది అనుకోండి, ఆ దుఃఖాన్ని మనం పరాయవాడుగా ఆస్వాదించాలి. ఇది మన సొంతం, మనకి కలిగింది అంటే ఆస్వాదించడం, ఏడవడమే ఉంటుంది అక్కడ. దుఃఖాన్ని మనం పరాయివాడుగా ఆస్వాదించగలిగితే ఆ దుఃఖం కూడా కరుణరసం అవుతుంది. కావ్యాల్లో కరుణరసం దుఃఖం. కరుణరసానికి స్థాయి భావం ఏమిటంటే శోకం అన్నారు. శోకం అంటే దుఃఖమే కదా. అంచేత దుఃఖాన్ని కూడా సుఖంగా మార్చుకోగలిగిన విధానం మన వంట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మన ఇల్లాళ్ళు, పూర్వకాలపు స్త్రీలందరూ వంట చేసి దాని ద్వారా తెలియజేశారు. చారులో ఇంగు వేస్తున్నామయ్యా, మెంతులు వేస్తున్నాం, ఆవాలు వేస్తున్నాం, ఇవన్నీ చేదువే కదా. మరి విడిగా తింటే ఏది తట్టుకోలేం, కానీ చారులో వేస్తే అన్నీ బాగున్నాయి కదా. అలాగే చారు అంటే రసమే కదా, రసము సాంబారు అంటారు కదా. చేత రసమయం చేస్తే ఈ చేదు పదార్థాలన్నీ బాగున్నట్టే జీవితంలో కూడా దుఃఖాన్ని రసమయం చేయగలిగితే అవన్నీ బాగుంటాయి. చేత నవరసభరితమైన కావ్యాన్ని చదివినట్టే, షడ్రసోపేత భోజనాన్ని చేసినట్టే మనం జీవితంలో కూడా తీపిని, చేదుని అన్నింటినీ సమానంగా తీసుకోవలసిన అవసరం ఉంది. సమానంగా తీసుకోవడం అంటే తీపి తిన్నప్పుడు కూడా అంత పెద్దగా లొట్టలేకుండా ఉంటే చేదు తినవలసి వచ్చినా అంత బాధ ఉండదు. అంచేది ఎక్కడైనా సుఖం దొరికినప్పుడు, సుఖపడవలసిన స్థితి ఏర్పడినప్పుడు దాన్ని అంతగా మనస్సుకు పట్టించుకోకుండా ఉంటే దుఃఖాన్ని కూడా పట్టించుకోకుండా ఉండడం ఎలాగో అర్థమవుతుంది. ఆ పట్టించుకోకుండా ఉండే విధానం ఏమిటి అంటే, ఒక నాటకం జరుగుతుంటే మనం చూస్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లాకి నాటకాలు బాగా తెలుసు కదా. నాటకాలు ఆడడం మనకి తెలియదు, చాలా స్వచ్ఛంగా ఉంటాం. నాటకాలు ఆడించడం మనకు బాగా తెలుసు. నాటకం ఆడడం తెలియదు మన గోదావరి జిల్లా వాళ్ళకి, నాటకాలు ఆడించడం బాగా తెలుసు. అందుకని నాటకాల కోసం ఆస్తులు అమ్మేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట అంటే మాత్రం దానికి కట్టుబడి ఉండడం కోసం, సత్యవాక్యం కోసం ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాట తప్పితే వాడిని మనిషిగా కాకుండా పశువుగా భావించేవాళ్ళు ఉన్నారు. మాట తప్పావు నీ మొహం చూడడం అన్నంత పౌరుషం వస్తుంది మనకి, అంత ప్రాధాన్యం ఇస్తాం మనం ఖచ్చితంగా. నాటకాలు మనకు బాగా తెలుసు కదా. నాటకం చూస్తుంటే అందులో పాత్ర, హరిశ్చంద్రుడు లాంటి పాత్ర కాటికాపరగా ఉండి పరమ దుఃఖాన్ని అనుభవిస్తుంటే మనం పాడిన పద్యం సరిపోక మళ్ళీ మాయామే జగంబు బ్రహ్మాండంగా పాడేవాయని 500 ఇచ్చి మళ్ళీ పాడమంటాం. మనకేమైనా అర్థం ఉందా అసలు? ఆయనేమో నా రాజ్యం అంతా పోయింది, నేను ఇలా అయ్యాను అని ఆయన అంటూ ఉంటే నువ్వు మళ్ళీ డబ్బులు ఇచ్చి పద్యం పాడమంటాం ఏమిటి? నేను ఇప్పుడు శరీరమాత్ర విభవనై ఉన్నాను అని చంద్రమతీదేవి అనగానే, ఆమె నీవు శరీరమాత్ర విభవేనా దళమై పయ్యదలో నడంగియు అని హరిశ్చంద్రుడు పద్యం చదువుతుంటే ఏం బ్రహ్మాండంగా చదివారు అని మనం 500 ఇచ్చి మళ్ళీ చదవమంటాం. ఆయన ఇప్పుడు మళ్ళీ దళమై పయ్యదలో, ఎన్ని 500 ఇస్తే అన్నిసార్లు పయ్యదలో. ఇది చూడండి, ఇది గమనిస్తే జీవితం అర్థమవుతుంది. ఊరికి 500 ఇచ్చా మళ్ళీ పాడాడు అని కాదు. అది నిజమా నాటకమా? వాస్తవంగా నాటకం అక్కడ నడుస్తుంది, నిజం కాదు. అక్కడ హరిశ్చంద్ర పాత్రధారి ఉన్నాడు కానీ హరిశ్చంద్రుడు లేడు.
ఆయన పాత్రధారి కొడుకు ఎవరు చనిపోలేదు, ఆయన సుఖంగానే ఉన్నాడు. ఈ చనిపోయిన వాడు కూడా ఒక పాత్ర నటిస్తున్నాడు, ఆయన భార్య కూడా ఒక పాత్ర నటిస్తుంది. ఇదంతా నటన అని నటించే వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు చూసేవాళ్ళకి ఇది నాటకం అని. ఈయనకంటే ఇంకొకటి మనం చాలా బాగా వేశారండి అంటే ఆ పాత్ర రకరకాలు, నటించే వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు నాటకం అని. ఇంత తెలుసుండి దాన్ని తెల్లారకట్ట 4 గంటల వరకు మనం ఆస్వాదిస్తున్నాం. అంచేత ఒక్క రహస్యం మనం గమనించాలి, ఈ జీవితాన్ని కూడా భగవంతుడు ఆడిస్తున్న నాటకంగా భావిస్తే ఎన్ని జన్మలైనా ఆస్వాదించగలం, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉంటాం. ఇదేదో నిజం అనుకుని కంగారు పడిపోతూ ఉండడం వల్ల మనం రోగాల పాలైపోతున్నాం. కానీ ఇది కూడా ఒక నాటకం, ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్నో ఎత్తుతాం, పెద్ద సమస్య కాదు ఇది. ఈ నాటకాన్ని నడిపిస్తున్నదంతా ఎవరు అంటే అదిగో మహాకాళి అమ్మవారు, మనం దండం పెట్టుకుని అమ్మవారు, ఆ అమ్మవారు నడిపిస్తుంది అని మనం భావించగలిగితే హాయిగా ఎన్ని జన్మలైనా మనం ఎత్తగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. దాన్ని నిమిత్త మాత్రంగా మన కర్తవ్యాలు ఏవో మనం చేస్తాం, అంతిమంగా మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఎలా పొందగలమనే విషయాలనే మనం జాగ్రత్తగా ఇప్పుడు పద్యాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాకాళీ దేవుని ముందుగా ప్రార్థన చేసి అప్పుడు మనం రంగంలోకి ప్రవేశించేద్దాం. అణువణువునహంకారమే అమ్మా మహాకాళి, అణువణువునహంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. అణువణువునహంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. అణువణువున అనురాగము అణువణువున అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ. అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. మనం అనుభవిస్తున్నటువంటి ఆందోళనలకి మూల కారణం ఏమిటో మనం గమనిద్దాం. అణువణువు అహంకారమే. అన్నిటికీ మనం మనస్సులో ఉండేటువంటిది అహంకారం. అహంకారం కారణంగానే మనం దుఃఖాలు అనుభవిస్తున్నాం, సుఖాలు కూడా దానివల్లే అనుభవిస్తున్నాం. సుఖానికి అహంకారమే కారణం, దుఃఖానికి అహంకారమే కారణం. అది నేను అనుభవిస్తున్నాను అనుకోవడం వల్ల అది సుఖం అనుభవించి పొందగానే మళ్ళీ దాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే సుఖాలు పొందడం కోసం, భోగాలు పొందడం కోసం చేసే ప్రయత్నం ఆ భోగాలు పొందడానికి, ఆ సుఖాలు పొందడానికి ఎంత పాపం చేయడానికైనా వెనకాడ్డాలి. ఆ సుఖం నేను పొందుతున్నాను అనుకోకపోతే దాన్ని పొందడానికి పాపాలు చేయవలసిన అవసరమే లేదు, వచ్చే సుఖాలు వస్తూనే ఉంటాయి. ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళు వ్యయము ప్రయాస రెండూ భరించి ఏర్పాట్లు చేశారు. ఇది సుఖం అనుకోబట్టే కదా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇంత సందులో ఇందులో కూడా కాస్త ఉక్కబోస్తూ ఉన్నా ఎందుకు కూర్చున్నాం, మాటలు బాగుంటే మనకి ఇవి చాలా అవసరం. అంటే ఇది సుఖంగా మనం భావించాం కదా, ఈ సుఖం మనకు వచ్చింది కదా. ఇందులో ఏమో మనం పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు, మనం ఏదో ఇక్కడికి వచ్చాను తప్పితే అంతగా శ్రమ పడింది ఏం లేదు. కార్యకర్తలు పడుతున్నారు, ఓ నెలలు బట్టు 2 నెలల బట్టు నానాయాతనలో పడుతున్నారు. అంటే మనకు వచ్చిందిగా సుఖం అనేది, అది పొందవలసింది పొందొచ్చు. దాంట్లో నేను పొందుతున్నాను, ఇదివరకు ఎప్పుడూ పొందలేదు, ఇది చాలా సుఖం, ఇది నాకు ఎప్పుడూ కావాలనే భావనలకు లోను కాకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఆ సుఖం మళ్ళీ పొందాలని ఏమనిపించదు, అంతటితో అది అయిపోతుంది. అలాగే దుఃఖము అంతే. దుఃఖం ఒకటి రాగానే కంగారు పడిపోయి నాకే వచ్చింది, ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రావాలా అంటే వాళ్ళు ఎవరికి వచ్చినా మనకేం బాధ లేదనమాట. ఊళ్ళో వాళ్ళందరికీ సుఖం వచ్చినప్పుడు ఇలా అనుకోడు మనిషి, ఊళ్ళో ఎంతమంది ఉండగా ఈ సుఖం ఎందుకు నాకు అనుకోడు. 3 మందికి 3 సుఖాలు వచ్చాయి, మనకు వచ్చే ఏమిటంటాడు. దుఃఖం వస్తే మాత్రం ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రావాలా అంటాడు. అంటే ఎవడికో వచ్చి వాడికి ఏదైనా అయితే మనకేం బాధ లేదనమాట. ఈ రెండింటికి మనం కారణమని, మనం అనుభవిస్తున్నామని అనుకోవడం వల్లనే ఇబ్బందులు పడుతున్నాం. దీనికి మూలం అణువణువు అహంకారమే. ప్రతి అణువులోనూ మనిషి మనస్సులోంచి నేను 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 అనేది బాగా తొంగి చూడడం కాదండి, పైకి విజృంభిస్తోంది, ఎగసి పడుతోంది, సముద్రంలో కెరటంలాగా, ఉప్పెనలో కెరటంలాగా. ఆ అహాన్ని మనం అణిచివేయగలగాలి. అందుకోసం దేవాలయ దర్శనం. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళగానే మనం మొట్టమొదటి చేసే పని ఏమిటంటే చెంపలు వేసుకుంటాం.
మరి ఎక్కడ చెంపలేసుకోం మీరు గమనించండి. ఎక్కడ నిజంగా తప్పు చేసిన చోట కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా చెంపలేసుకోం. వాళ్ళు అంతగా దాన్ని గమనించి గుర్తించి నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే తప్పనిసరి అప్పుడు ఏమనుకోకుండా సార్ ఏదో పొరపాటు అయిందంట, అప్పుడు కూడా చెంపలేసుకో. కానీ అమ్మవారిని చూడగానే మాత్రం ప్రతి వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా సరే, కూటికి లేనివాడైనా సరే వెంటనే ఇలా అప్రయత్నంగా చెంపలేసుకుంటాడు. ఎందుకంటే లోపల జీవుడికి తాను చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి వెంటనే. అక్కడ ఎవరికి చెప్పకపోయినా సరే, పత్రికల వారికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలవడం తప్పదు కదా. పరమేశ్వరుడు ఎవడు ఆపుతాడు? పత్రికలు అంటే ఏదో చేయొచ్చు. ఇవాళ పత్రికలనే ఆపలేకుండా ఉన్నాం. ఊ అంటే రాస్తున్నారు, ఆ అంటే రాస్తున్నారు. ఇక పరమేశ్వరుని ఎక్కడ ఆపుతారు? అంచేత ఎవరికో తెలియదని మనం అనుకుంటాం, కానీ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడికి తెలియదా? అందుకని మనకే అప్రయత్నంగా భయం వేసి గుళ్ళోకి వెళ్ళగానే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇలా వేసేసుకుంటాం. మనం చూసి నేర్చుకున్న చిన్నపిల్లలు కూడా గుళ్ళోకి వెడితే చెంపలేసుకోవాలి అనుకుంటాడు శుభ్రంగా. అంటే ఎందుకు ఇది అనిపిస్తుంది అంటే ఆ లోపల అహం అనేది ఉందే, అది ఉండడం వల్ల పొందినటువంటి దుఃఖాలకు నెత్తి బొప్పి కట్టేసి అక్కడికి వచ్చేసరికి ఎకనైనా అమ్మవారికి సాష్టాంగపడరా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని తెలుపుతోంది. అదే గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రధానమైన ప్రయోజనం. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. ఈ కలియుగంలో కణకణము ద్వేషమే. ఎవరినీ నమ్మడానికి లేని పరిస్థితి. తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం లేదు, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ ఏ పత్రికలు చూసినా, ఏ రోజు చూసినా అర్థమైపోతుంది. కన్న తండ్రి కాలయముడే ఒకరిని చంపేశాడు. నిన్న పత్రికలోనే వార్త ఏమిటంటే శుభ్రంగా ఆస్తి ఆవిడ పేరున్న ఎకరము ఇల్లు రాయించుకొని తల్లిని బయటికి ఎట్టేశాడు. ఈ రెండు పత్రికలు ఒకే పత్రికలో చూసాం, ఒకే పేజీలో కూడా చూసాం. కన్న తండ్రే కాలయముడు అని ఒక హెడ్డింగు, ఆస్తి కాజేశాడు అమ్మని గెంటేశాడు అని ఒక హెడ్డింగు. ఇదే కణకణమును ద్వేషమయ్యి. అణువణువున ద్వేషాలే మిగిలాయి. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందు. అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. అణువణువు అహంకారమై కణకణము ద్వేషమైపోయినటువంటి ఈ కలియుగంలో అమ్మ కొత్త కణాలు పుట్టించే ప్రయత్నం చేయవమ్మా అంటున్నాం. మన శరీరంలో మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి, కోట్ల కణాలు పుడుతున్నాయి. పాత కణాలు చనిపోకుండా కొత్త కణాలు పుట్టేస్తే దాన్నే సోరియాసిస్ అంటారు. పైకి ఇలా తెల్ల తెల్లగా కనపడుతూ ఉంటుంది మొత్తం. ఎందుకంటే పాత కణాలు పోలేదు, కొత్తవి పుట్టేసి అవి అక్కడ లోపల ఏమలేక బయటికి కనపడుతూ ఉంటాయి. అదో రోగం సోరియాసిస్ అంటారు. పాత కణాలు పోయినా కొత్తవి పుట్టకపోతే అది వేరే ఎనీమియా అంటారు. అది మొత్తం బలహీనత రోగం. ఎందుకంటే పాతవి పోయే కొత్తవి పుట్టలేదు, ఉన్నవాడు బలహీనుడైపోతున్నాడు. రెండు రోగాలే. అంచేత పాత కణాలు పోవడం, కొత్త కణాలు పుట్టడం అనేది చాలా సహజమైన స్థితి. అంచేత మన శరీరం ఎప్పుడూ నాది నాది అనుకుంటాం, లేకపోతే నేను అని కూడా అనుకుంటాం. కానీ ఈ నేను పాత ఇదివరకటి నేను కాదు. నిజంగా వాస్తవంగా ఫోటోలు చూసినా మనకు అర్థమవుతుంది. మొదటి ఏడాది మన ఫోటో, ఇప్పుడు అన్ని ఫోటోలు బాగా పెరిగాయి కదా, పుట్టినప్పటి నుంచి లక్షల ఫోటోలు తీస్తున్నారు. మంచిదే, తీయండి. దాంట్లో కాస్త తత్వం తెలుసుకోవాలి అంటే 1వ ఏడాది ఫోటో, 2వ ఏడాది ఫోటో, 3వ ఏడాది ఫోటో, 4వ ఏడాది ఫోటో, ఇలా 60 ఏళ్ళు వచ్చినవాడు 60 ఫోటోలు వరుసగా పెట్టుకుంటే వీడెవడో నేనెవడో అనుకుంటాడు ఖచ్చితంగా. అంత మార్పు వచ్చింది శరీరంలో. మరి ఏ రకంగా ఈ శరీరాన్ని నేను అనుకుంటామండి? లోపల నేను అనగానే పలుకుతున్నవాడు సుబ్బారావు వెంకటరావు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడు అలాగే ఆ పేరుకి అలాగే పలుకుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాం అంతే. ఇదో పెద్ద మాయ. ఆ మాయ చేస్తున్నది ఆవిడే. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథికి. అందుకని ఈ కణాలు పుట్టిస్తున్నది, తొలగిస్తున్నది ఆవిడే. జీవశాస్త్రం ప్రకారం జరుగుతుంది. జీవశక్తి ఎవరు? ఇన్ని బల్బులు వెలుగుతున్నాయి, ఇక్కడ ఫ్యాన్లు దొరుకుతున్నాయి, మొత్తం విద్యుత్తే కదా. ఆ విద్యుత్ శక్తే భగవంతుడు. విద్యుత్తుకి విష్ణువుకి తేడా ఏం లేదు. విద్యుత్ శక్తి భగవంతుడు, తేడా ఏమీ లేదు. మనమేమనుకుంటున్నామంటే ఈ బల్బ్ అనే రూపం, ఈ ఫ్యాన్ అనే రూపాన్ని చూసి ఆ రూపాన్ని పట్టుకుంటున్నాం మనం. విష్ణువు రూపాన్ని, అమ్మవారి రూపాన్ని, శివుడు రూపాన్ని, అయ్యప్ప స్వామి రూపాన్ని పట్టుకుని రూపభేదాల పేరు మీద మనం మమకారం పెంచుకుంటున్నాం. కానీ రూపాలన్నిటికీ మూలమైన శక్తిని పట్టుకోగలిగితే ఏ భేదం ఉండదు. ఆ శక్తి వీటన్నిటినీ పుట్టిస్తుంది. ప్రతిరోజు శరీరంలో కోట్ల కణాలు చనిపోతున్నాయి.
మళ్ళీ కోట్ల కణాలు పుడుతున్నాయి. అంచేత ఏ రోజుకు ఆ రోజే కొత్త శరీరం మనం ధరిస్తున్నాం. ఆ కొత్త శరీరంతో మనం ఉన్నప్పుడు పాత శరీరం మనది కానప్పుడు కొత్త శరీరమే మనది అనుకున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజే శరీరం మారిపోతున్న ఏ శరీరం నేను 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా, 60 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవగానే పలుకుతున్నది లోపల నేను 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 అనేది ఒకటి ఉంది కాబట్టి అది నేను, అది మాత్రమే. ఈ శరీరం నాది అనుకోవచ్చు తప్పితే నేను కాదు. ముందు అది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శరీరం నాది కావచ్చు కానీ నేను మాత్రం కాదు. ఇది నాది, ఏదో ఆ కుర్చీ నాది, ఆ బల నాది, ఈ చెయ్యి నాది, కాలు నాది అంటే శరీరం నాది అనుకోవచ్చు కానీ నేను మాత్రం కాదు. అది నేను కాదు అని తెలుసుకుంటే నాది ఎందుకు కాదో దానివల్ల ఉపయోగం ఉంటే తర్వాత చూద్దాం, నష్టం. ఇలా కణాలు పుడుతూ కణాలు పోతున్నాయి కదా అని అమ్మవారిని నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ. ఎందుకింత ద్వేషమయ ప్రపంచాన్ని సృష్టించి ఏమానందిస్తున్నావు తల్లి? ఇంతమంది కొట్టుకు చచ్చిపోతుంటే నీకు మాత్రం ఏమైనా ఆనందంగా ఉందా? ఈ సందులో ఒక్కబోసేట్లా కాళిక మహాకాళి అమ్మవారికి ఆవిడకు కూడాను. అందుకని పైగా ఖడ్గ నిండా గాజులు పెట్టారు. ఖడ్గమేమో కత్తి వీరత్వం, గాజులేమో సౌభాగ్యం. అంటే ఏమిటి? అమ్మవారు మనకేమిస్తుంది నాయన? నీ పౌరుషాన్ని, వీరత్వాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే, సౌభాగ్యం కలగాలంటే ఆయుధం కూడా ఉండాలి నాయన అని చెబుతుంది. ఆయుధం లేకుండా ఈ రోజుల్లో ఏది సాధ్యం కాదు. అందుకే మనకి హిందూ దేవతలకి శుభ్రంగా చేతుల నిండా ఆయుధాలు ఉంటాయి. ఆ చేతుల్లోనే గాజులు కూడా శుభ్రంగా ఉంటాయి. మా సౌభాగ్యాన్ని మాకు ఎలా కాపాడుకోవాలో తెలుసు నాయన. ఇది గాజులు చెయ్యలే నీకు కనిపిస్తుంది, లోపల ఖడ్గం ఉంది, జాగ్రత్తగా ఉండమనే మహాకాళీదేవి సందేశం. లోపల ఖడ్గం ఉంది నాయన, జాగ్రత్తగా ఉండి, సౌభాగ్యానికి తేడా వస్తే వేసేస్తాం, అనుమానం ఏం లేదు. ఎందుకు అంటే ఆయుధం అంటే మనస్సులో ధైర్యం. ఆ మనస్సులో ధైర్యంతో ఉండాలి ఇప్పుడు. అందుకని కణకణము అణువణు అనురాగపు కణముల పుట్టించుమయ్య, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. ఇంత విద్వేషపు కణాల కంటే ఈ రోజు ఎలాగో కొత్త కణాలు వస్తున్నాయి కాబట్టి మాలో కాస్త కరుణామయమైన కణాలు పుట్టించవమ్మా అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ ప్రార్థన ప్రత్యేకించి ఎందుకోసం ఇలా చేయడం, అమ్మవారిని ఆశ్రయిస్తే ఇది అవుతుందంటే, అంతటా ఆవరించినటువంటి శక్తి అమ్మవారే అయినప్పుడు లోకంలో మార్పు సైతం ఆవిడ అనుకోకుండా ఎలా వస్తుందండి? దైవ సంకల్పం లేకుండా ఏది జరగదు కదా. మనం అనుకున్నంతలో జరిగేది కాదు. మనం అనుకుంటే చాలామంది చేసేసేవాళ్ళం, ఈ పాటికే చేసేసాం. తన్మే మన శివ సంకల్పమస్తు అని వేదం చెప్పినట్టుగా ఆవిడని ఆశ్రయిస్తే అన్నీ జరుగుతాయి. ఎలా ఆశ్రయించాలయ్యా? వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఇంత స్థిరమైన భక్తితో ప్రార్థన చేయాలి. మన కోరికలు ఎందుకు నెరవేరవు, మన ధర్మయుద్ధాలు ఎందులో మనం గెలవలేకుండా పోతున్నాము అంటే చిత్తశుద్ధి, స్థిరత్వం లేకపోవడం వల్ల. లేకపోతే భగవద్భక్తికి అపజయం అనే సమస్య లేదు. వదలను నీ పాదములు, ఇక్కడ దేవాలయంలోనే అక్కర్లేదు, మీ ఇంట్లో ఉండే పూజామందిరంలోనైనా సరే కాస్త విశాలమైన పూజామందిరం కట్టుకోవాలండి. బాత్రూముల్లా కట్టద్దండి పూజామందిరాన్ని. దంపతులు పడుకునే గదులు, డబ్బులు దాచుకునే గదులు, హాల్లో అందరూ వచ్చి కూర్చునే గదులు ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. పూజ గది దగ్గరికి వచ్చేసరికి అంగుళం, మా అయితే 3 అంగుళాలు ఓ చిన్నది. పైగా ఏమంటే ఈశాన్యం మూల పెట్టాలి కదండి. ఎందుకు పెట్టడం? పని లేక నువ్వు కూర్చోనప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టాం. దేశంలో విగ్రహాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడతాం. కాశీ నుంచి పట్టుకొచ్చాం, రామేశ్వరం నుంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం పెట్టినా ఒకటి, నువ్వు అక్కడ కూర్చోలేదు. మనం అక్కడ పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కూర్చున్నామా, దీనికి ఏమి కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ కూర్చోవచ్చు. ఎవరి ఆచారం ప్రకారం వారు చేసుకోవచ్చు, ఎవరి ఇంట్లో వారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటువంటి భక్తితో కూడిన పూజకి శిక్షణా కేంద్రమే గుడిలో పూజ. దయచేసి గమనింతురుగాక. గుడిలోకి ఎందుకు రావడం, గుడిలో ఎందుకు మనం చేసుకోవడం అంటే ఇది శిక్షణా కేంద్రం. ఇంకా ఇంగ్లీషులో చెప్పాలంటే కోచింగ్ సెంటర్.
ఇక్కడ అర్చకులు అక్కడ బ్రాహ్మణోత్తములు ఉండి వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతూ పూజ చేస్తారు, అష్టోత్తరం సహస్రం అని చెప్పేసి. అవి అప్పుడప్పుడు వచ్చి చూస్తే మనకి ఉత్సవాల రోజుల్లోనే వచ్చి చూస్తే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అవి మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. శిరః పూజయామి అంటే శిరస్సు మీద దృష్టి పెట్టు, పాదవు పూజయామి పాదం మీద దృష్టి పెట్టు, జంఘే పూజయామి పిక్కల మీద దృష్టి పెట్టు, నాభిం పూజయామి నాభి మీద దృష్టి పెట్టు. వినాయక పూజ కాదు, ఏ దేవత పూజ చేసినా ఏ అవయవాలకి మనం పూజ చేస్తున్నామో, ఎక్కడ పువ్వు పెడుతున్నామో, ఆకు పెడుతున్నామో, లేదా ఉద్ధరణతో నీరు పోస్తున్నామో ఆ అవయవం మీదే దృష్టి పెడితే మనస్సు లగ్నం కాకుండా ఎలా ఉంటుందండి? అసలు మనస్సు లగ్నం కావడం కోసమే మన ఋషులు ప్రత్యేకంగా నిర్వికల్ప సమాధి అనేది మనకి కష్టం కాబట్టి ఈ విగ్రహారాధన వ్యవస్థను హిందూ ధర్మంలోనే ఋషులు ఏర్పాటు చేశారు. మనం అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఈ వ్యవస్థ లేకపోతే మనకి దేవుడి గురించి ఒక్క ముక్క అర్థం కాదు. అందుకే ప్రపంచంలో దైవతత్వం అనేది హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి, ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి అర్థమైనట్టుగా వేరే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఉపనిషత్తుల్లో నిర్గుణ పరబ్రహ్మ పదార్థాన్ని గురించి చెబుతారు. మన పురాణాలన్నింటిలోనూ సాకారమైన పరమాత్మ గురించి చెబుతారు. అందులో మళ్ళీ అనేక రూపాలు చెబుతారు. వినాయకుడు అంటారు, భాద్రపద మాసంలో వినాయకుడు అంటారు, దసరా వచ్చేసరికి అమ్మవారు అంటారు, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో శివుడు అంటారు, మార్గశిర మాసంలో విష్ణువు అంటారు, ఇగో రేపు మాఘమాసం వస్తే మళ్ళీ సూర్యుడు అంటారు, ఆది మాఘపాదివారం అంటారు, మళ్ళీ శివరాత్రి అంటారు, రథసప్తం వస్తే సూర్యుడు అంటారు. ఒకరా ఇద్దరా? 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎందుకు ఇంతమంది ఇన్ని రూపాలు, ఇంత ఆరాధన అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇందులో కొందరికి కొన్ని నచ్చుతాయి. మనస్సు వైవిధ్యం కోరుతుంది ఎప్పుడు కూడా. మైండ్ నీడ్స్ ది వెరైటీ అంటారు. మనస్సు ఎప్పుడు ఒకలా ఉండదు. ఎవరి మనస్సు అందరికీ తెలుసు. మనకి ఏకాగ్రత కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు? మనస్సు ఎప్పుడు ఏకాగ్రంగా ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే అది గాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణం నుంచి పుట్టింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, దానిపైన మనోమయ కోశం, దానిపైన విజ్ఞానమయ కోశం, దానిపైన ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ శరీరం, ప్రాణమయ కోశం అంటే లోపలికి పీలుస్తున్న గాలి, వదులుతున్న గాలి, దానిపైన మనోమయ కోశం మూడోది. ఆ మనోమయ కోశం తర్వాత ఇది జీవుడు, విజ్ఞానమయ కోశం. నేను అనే అహం అక్కడే ఉంటుంది. ఆ పైన ఆ జీవత్వాన్ని దాటి దైవత్వానికి చేరుకోవడమే ఆనందమయ కోశం. అక్కడ కూడా పూర్తిగా చేరుకున్నట్టు కదా, చేరుకోవడానికి అది మెట్టు. గుడి దగ్గరికి వెళ్ళామంతే, గర్భగుడిలోకి వెళ్ళలేదు ఇంకా. అందుకని ప్రాణం నుంచి మనోమయ కోశం అంటే మనం ఒక్కటి గమనించాలి. ప్రాణం నుంచి మనస్సు పుట్టింది. ప్రాణం గాలి, అంచేది మనస్సు అంటే గాలి. ప్రాణవాయువును నిరోధం చేయకుండా మనస్సును నిరోధించడం సాధ్యం కాదు. అందుకే యోగాభ్యాసంలో చాలామంది ప్రాణాయామాన్ని నేర్పిస్తారు. ప్రాణవాయువును ఆయామం అంటే వెడల్పు చేయడం. ప్రాణాన్ని అని ఎంత సుదీర్ఘంగా నెమ్మదిగా తీసుకోగలిగితే అంత మంచిది. అలాగే మళ్ళీ కుంభకం ఆపడం, మళ్ళీ రేచకం విడిచిపెట్టడం. ఈ మొత్తం ప్రాణాయామ ప్రక్రియని సాధారణంగా మనిషికి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుని వదులుతాడు. ఆ 15ను గనక 5 చేయగలిగితే అది గొప్ప ప్రాణాయామం సాధించినట్టే లెక్క. 15 అలా 12, 10, 4 అలా నిమిషానికి మనం తీసుకుని ఊపిరిని తగ్గించగలిగితే, బాగా దాన్ని వెడల్పు చేయగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరగడం ఊరికే ఇంకా ఏదో పాపాలు చేయడానికి కాదు, సంపాదించడానికి కాదు. ఇక్కడ పొందవలసిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. మరి పొందలేకపోయి ఎప్పటికీ ఆయుర్దాయం అయిపోతుంది. పొందాలి, ఏదో చెయ్యాలి, ఎలాగా? అందుకని అలా తాపత్రయపడాలి. దానికోసం ఆయుర్దాయం. ఆ ప్రాణవాయువు లెక్క ఇక్కడ. అందుకని మనస్సును ఎందుకు ఆపలేకపోతున్నామంటే ప్రాణాన్ని ఆపలేకపోవడం వల్ల. అందుకని ప్రాణవాయువు మీద దృష్టి పెడితే మనస్సును ఆపగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంటి దగ్గర మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఇక్కడ మీ గుళ్ళో సాధ్యం కాదు, ఎందుకంటే ఉత్సవాలు అప్పుడు వస్తారు, విడిగప్పుడు కూడా జనం ఎక్కువ వస్తారు. అందరూ వరుసలో నుంచుంటారు, ఎక్కువసేపు నిలబడిన ఎవరు వెళ్ళిపోండి అంటారు. వరుస ఎవరో రాకపోతే రాలేదేమని వారే అంటారు, గట్టిగా 1000 మంది వచ్చారంటే వెళ్ళిపోండి వారే అంటారు. అంచేతను గుళ్ళో మనకు ఊరికే అభ్యాసానికి పనికొస్తుంది, కానీ నిజంగా సాధ్యం కాదు. మన ఇంటి దగ్గర మనం అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా, రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటే 2 గంటలు కూర్చున్నా అడిగేవాడు లేడు. అక్కడ కూర్చోడానికే. అక్కడ ఎలా ఉండాలంటే హాయిగా మన పూజా మందిరం దంపతులు ఇద్దరు కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకుందుకు వీలుగా ఉండాలి. అంత విశాలంగా ఉండాలి. దేవుడికి అంత చోటు ఇచ్చాం మన హృదయంలో కాదు. ముందు ఇంట్లో ఇస్తే ఒంట్లో ఇస్తాం. ఇంట్లోనే ఇవ్వకపోతే ఒంట్లో ఎందుకు ఇస్తాం?
అందుకని అక్కడ కూర్చుని ఎలా ఉండాలి? వదలను నీ పాదములు. పొద్దున్నే అనుష్ఠానమో సంధ్యావందనమో పూజ ఏదో పూర్తయిన తర్వాత 2 చేతులు అమ్మవారి పాదాల మీద పెట్టి ఏమైనా సరే నేను వదలనమ్మా, వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కాళీమాత, నీ ఆలోచన నుంచి నేను బయట పడదలుచుకోవాలా. ఎందుకంటే వేదాంత 2 శంకరాచార్య చెబుతారు, చింత్యాచింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత డిండిమఖ అంటారు. చింతింపదగినది, చింతించకూడనది 2 పదార్థాలు ఉన్నాయ్యా. చింత్య అచింత్య పదార్థౌ ద్వౌ, చింత్య అచింత్య పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకం. నువ్వు సరైన పదార్థం గురించి ఆలోచిస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అనవసరపు విషయాలు ఆలోచించావా, ఉన్న విశ్రాంతి పోయి శ్రమ పడిపోతావు, అనవసరంగా కలగుండు పడిపోతావు, సంక్షోభపడతావు. ఏమిటా 2 తేడా అంటే, చింత్యం బ్రహ్మ పరమేశ్వరుని గురించి ఆలోచించు, విశ్రాంతిగా హాయిగా ఉంటావు. పరం నా అన్యతు, ఇక వేరే ఏ విషయం ఆలోచించినా ఆందోళన తప్పదు. మనకెందుకు ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి? ఇవాళ దేశ జనాభాలో 40% మందికి షుగర్ ఉందిట. 40% అంటే ప్రతి ముగ్గురులో ఒకడికి భయం ఉన్నట్టే లెక్క, 2.5 మందిలో ఒకడికి ఉన్నట్టే లెక్క. అంచేది ఇప్పుడు షుగర్ లేనివాడవడు ఇంకా అదృష్టవంతుడుగా నేను ఒకడిని మిగిలాను ఇక్కడ. ఎందుకంటే మీకేం మొహమాటం లేకుండా చెబుతానండి, దైవచింతన నమశివాయ తప్ప ఇంకోటి ఉండదు. వేదిక దిగామంటే అది ఇప్పుడు మాత్రం అదే, ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే కదా, మనకి ఇబ్బంది ఏముంది? పైగా ఇదివరకైతే నేను ప్రయాణంలో ఉన్న ఇంట్లో నేను ఒక్కడే చేసుకుని, ఇప్పుడు మీరు అందరూ కూర్చొని వింటున్నారు హాయిగా, ఇది నాకు మరింత పుణ్యం, ఇది మరింత పుణ్యం. అందుకని విశ్రాంతి కాకపోతే శ్రాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేత మనం అనవసరపు విషయాలు ఆలోచించడం మానేసి దాని బదులుగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని పట్టుకుని జపిస్తూనే ఉండాలి. అదే కదలను నీ చింత నుండి కాళీ. అమ్మా మహాకాళి, నీ చింత నుంచి నేను కదలదలుచుకోలేదమ్మా. ఏది ఏమైనా కానీ ఉన్నది ఏదో ఉంటుంది, పోయేది ఏదో పోతుంది. ఎందుకని? ఎంత స్థిరంగా ఉండాలి అక్కడ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనము. సంపదలు కానీ ఆపదలు కానీ ఏవి మన మనస్సుని భగవత్పాదాల మించి కదల్చలేకుండా ఉండాలి. అంటే సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామండి మనం? ప్రధానంగా ధాన్యం వచ్చే రోజులు కాబట్టి. ధాన్యం వచ్చాయి, డబ్బులు ఎక్కడొచ్చాయి? ధాన్యం పట్టించంటే రైస్ మిల్లుకి షావుకారి దగ్గరికి వెళ్ళే. మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మళ్ళీ పంటకు ఉడుపులు వేసేనాటికి కూడా రావట్లేదు. అంటే ఇదివరకులాగా సంక్రాంతి ఏదో డిసెంబర్ మాసంలో పంటలు కోతకు వచ్చేస్తాయి, వేసేస్తాం, జనవరిలో ధాన్యం వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. వెళ్ళేది ఇక్కడ ఇంకో 3 నెలలు పడుతుంది. ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటికి మళ్ళీ ఉడుపులు వస్తున్నాయి, ఈ పెట్టుబడి కూడా పెట్టాలి. ఇవన్నీ ఆపదలే. నిజానికి చెప్పాలి, సంపద ఏదో ఆపద ఏదో తింటే ధాన్యం వచ్చిందని, పంట పండిందని, ఎక్కువ పండిందని ఆనందిద్దామా? డబ్బులు రాలేదని బాధపడదాం. పోనీ ఈ వ్యవస్థను మనం ఏమైనా మార్చడం కోసం కూర్చొని చర్చించుకున్నాం అనుకోండి. ఎక్కడ మీరు చర్చించండి, టీ తాగుతూ చర్చించండి, బస్టాండ్లో చర్చించండి, రైల్వే స్టేషన్లో చర్చించండి. చివరికి ఏంటంటే ఎంతేనండి మనం పడక తప్పదండి, కర్మ అండి, అయిపోయింది, రైలు ఎక్కిసాడు అంతే. ఇక అంతేనండి, పడక తప్పదండి కర్మ అనుకునేది చర్చించడానికి ముందే అనుకుంటే గంట సమయం కలిసి వచ్చింది. కానీ మనం అందరం కూర్చొని చర్చిస్తూ ఉంటాం. చర్య తీసుకోవాల్సి వచ్చాక మాత్రం శుభ్రంగా 2000 పట్టుకుని టక్కమని నొక్కుతాం ఓటు. నమశివాయ నమశివాయ. ఓటు వేయాల్సి వచ్చేసరికి మాత్రం ఇదివరకు 2 ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు? అది అప్పుడు ఏ కష్టాలు గుర్తురావు, ఏ బాధలు గుర్తురావు, హాయిగా గుద్దేయి మనకెందుకు అంతే. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నా పోరాటం అంతా దానికోసం. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నిజంగా మనం కష్టపడుతున్నామా? కష్టాలు పడుతున్నాం కదా, బాధలు పడుతున్నాం కదా. మంచి వ్యక్తి కొట్టేద్దామండి, డబ్బుని తీసుకోవాలి మనం అంతా వింటామండి, అంతా చూస్తామండి. అసలు చర్య తీసుకోవాల్సి వచ్చేసరికి మాత్రం మనకెందుకు, మనకు వచ్చేది మనకు వస్తే అయిపోయి. అంటే అక్కడికి వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతం ఎక్కడదో ఆలోచించండి. ఇది ఆలోచించకుండా ఏది మారదండి. ఆధ్యాత్మికత రాజకీయానికి కానీ సమాజానికి కానీ దేనికి భిన్నంగా ఉండదని అన్నీ కలిసే ఉంటాయండి. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా కూడా మనం సామాజిక సమస్యలకి పరిష్కారం వెతకలేకపోతే దేని ద్వారానో వెతకలేము. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతం అని చెప్పాడు వివేకానంద స్వామి. వేదాంతం వైరాగ్యం జ్ఞానం నీకు పట్టుబడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏ చింతమన్ని అలసటకు గురి చేస్తుంది, ఏ చింతమన్ని ప్రశాంతంగా ఉంచుతోంది. దైవచింతన ప్రశాంతంగా ఉంచుతోంది, తెలుస్తోంది.
అట్లప్పుడు దైవచింతన చేసినప్పుడు ధర్మచింత ఉండాలా వద్దా? దైవజనకి ధర్మానికి తేడా ఏదైనా ఉందా? దైవం లేకపోతే ధర్మం ఏమిటి? ధర్మం లేకపోతే దైవం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే రోజు గుళ్ళోకి వెళ్తానంటే గుళ్ళోకి వెళ్ళడం కూడా అనవసరం. దేవుడికి పాపం, నీ మొహం చూడడం వాడికి ఇష్టం లేదు. ఆయన శిలా విగ్రహం కాబట్టి ఏమీ అంట, కానీ వేసే చోట వేసేస్తాడు గట్టిగా, శుభ్రంగా శిక్షలు అన్నీ ఉంటాయి. ఏం అందులో అనుమానం వెళ్ళ. నిజంగా పాపం చేసి కూడా భగవద్భక్తి కారణంగా శిక్ష తగ్గించుకోవచ్చండి, అటువంటివి ఉన్నాయి. భగవద్భక్తి లేకపోతే పుణ్యాలు చేసినా కూడా సరైన ఫలితాలు రావండి. భక్తికి అంత ప్రాధాన్యం ఉంది. అమలు జరుగుతుంది, శిక్ష అమలు జరగాల్సిందే, ఫలితం అనుభవించాల్సిందే. ఎంత మహాయోగి మహాజ్ఞాని అయినా సరే భక్తి అంటే ఏదో పూజలు అభిషేకాలు చేయగానే అయిపోతుంది కదా. మన ప్రవర్తనలో నిజంగా మార్పు వస్తే పశ్చాత్తాపంతో అమ్మ చేసింది ఏదో చేశాను, తెలియక చేశాను, వ్యామోహంతో చేశాను, బాధలు పడుతూ చేశాను, బుద్ధి గడ్డి తిని చేశాను, ఇక చెయ్యను అని అమ్మవారి కాళ్ళు మన పూజా మందిరంలోనే బయటకు వచ్చి పట్టుకోవాలంటే మనకు అవమానంగా ఉంటుంది కదా. మరి 10 మంది చూస్తారంటాను, మన ఇంట్లో ఎవరు చూస్తారండి? మన పూజా మందిరమే కదా, మనం ఒక్కడమే కదా ఉన్నది. అక్కడ భార్య కూడా ఉండక్కల, భర్త కూడా ఉండక్కల, ఏం పర్వాలా, మనం ఒక్కడమే. ఎప్పుడు వీలైతే అప్పుడే. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కాళీ, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు మన్ని భగవచ్చింతన నుంచి వేరు చెయ్యకూడదు, ఆపదలు మన్ని భగవచ్చింతన నుంచి వేరు చెయ్యకూడదు. అంటే సంపదలు వస్తున్నా సరే ఆపదలు వస్తున్నా సరే చూసి చూడనట్టుగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్లు పడినప్పుడు గమనించండి, చెరువుల్లో తామరాకులు ఉన్నాయో పీకేసారో, మొత్తం చెరువులన్నీ మూసేసి బస్టాండ్లు కట్టారు. నమశివాయ, అన్నీ ఆక్రమణే. చెరువులు ఉంటే తామరాకులు ఉంటాయి, తామర పూలు ఉంటాయి. అప్పుడు ఈ మాట అర్థం అవుతుంది. లేకపోతే ఏమర్థం? దాని ఎత్తి మీద చూడాలి తామరాకుని. తామరాకు చెరువుల దగ్గర తామరాకులు ఉన్నప్పుడు మాకు ఇక్కడ పడమర విప్పారు ఉన్నది పక్కన, మా మేనమావ గారు ఊరు. అక్కడ పెద్ద కేంద్రం ఏమిటంటే ఆ ఊరు ఎడుతుంటే మాకు ఆనందం ఏంటంటే తాడి చెట్లు లెక్కట్టచ్చు. 400 తాడి చెట్లు ఉంటాయి, ఇటో 200 అటు లెక్క పెట్టడమే. ఎప్పుడూ ఆ లెక్క సరిగ్గా తెలియదు కదా, మా మావకే తేళ్ళ, మాకెక్కడ తెలుస్తుంది. ఇన్నో ఉండి అవి లెక్క పెట్టడం ఒకటి. ఆ తాడి చెట్టు దాటగానే తామర చెరువు అంటారు, నిండా తామరాకులే. మేము సెలవులకు వెళ్ళి మా మేనమావ గారి ఇంట్లో ఉన్నంత కాలం తామరాకుల్లోనే మాకు భోజనం, అప్పటికప్పుడు తాజాగా కోసుకొచ్చేవారు. ఆ తామరాకులు భోజనానికి ఉపయోగపడడం, కాలుష్యరహితంగా ఉండడం పక్కన పెడితే గొప్ప వేదాంతాన్ని తెలియజేస్తాయి. తామరాకులు ఉన్న చోట మీరు గమనించండి, వాటి మీద నీటి బొట్లు పడుతూ ఉంటాయి, చెరువు మీద తేలుతూ ఉంటాయి కదా, నీటి బొట్లు పడతాయి. కానీ బొట్టు ఎలా ఉంటుందంటే నీటి బొట్టు అలా దొల్లుతూ ఉంటుంది, ఏదో పాదరసం పాకినట్టు అటు ఇటు ముత్యం ఒకటి అలా ఆకు మీద ఆడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ కాసేపటికి నీటిలో కలిసిపోతుంది. అది తామరాకు మీద అలా తేలుతూ అలా ఆడుతూ ఉంటుంది. సరిగ్గా మన జీవితంలో అలా ఉండాలి. మనం సంసార జీవితంలో పెళ్ళవని కాకపోని ఉద్యోగ జీవితం ఏదైనా సరే మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ, తప్పనిసరైన పని ఏదో చేస్తూ, ఒకవేళ తప్పే చేయవలసి వస్తే వీలైనంత తప్పించుకుంటూ, తప్పని తెలుసు కదా, వీలైనంత తప్పించుకుంటూ, వీలు కాకపోతే తప్పదు, ఈ తప్పు చేయకపోతే ఉద్యోగం పోతుంది, నా యజమాని అలాంటి వాడు, నేనేం చేయను, ఉద్యోగం వదులుకోలేను కదండి. అప్పుడు కూడా ఒక ఉపాయం ఉందండి, అమ్మవారికి నమస్కారం పెట్టడమే. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి అని ఆవిడనే ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఉద్యోగం వదులుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. వృత్తి మానుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. కుటుంబాలను పోషించుకోవాలి, కానీ అందులోనే ఒక తప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు? మన వల్ల కాదు, మన యజమాని కారణంగా. తప్పదండి ఒక్కోసారికి. అది ఐఏఎస్లకి ఐపీఎస్లకి తప్పట్లా, మనం అనగా ఎంత తప్పట్లేదు. యజమాని చెప్పాడు చెయ్యాలి, అదాగానే ఉద్యోగం మానుకోలేము. ఏమయ్యా నేను చెప్తుంటే చేయడానికి ఏమైనా వస్తే నేను చూసుకుంటా, ఏమో చూసుకోడు, మనమే జైలుకి వెళ్ళి చివరికి మంచి సంతకాలు పెట్టిస్తారు అక్కడ. ఇటువంటప్పుడు కూడా భక్తి కాపాడుతుందేమో అనుమానలా. అమ్మా తప్పనిసరి చేస్తున్నా, తప్పని తెలుసు అయినా చేస్తున్నా, తప్పిది కానీ తప్పదది. జీవితంలో కొన్ని అలాగే ఉంటాయి, తప్పిది కానీ తప్పదది. నాకు చెయ్యాలని లేదు కానీ ఉద్యోగం పోతుంది, ఏం చేయమంటావు? వదిలేయమంటావా? అందుకని తప్పనిసరి చేస్తున్నా. ఎలా కాపాడుతావో నీదే పూచి. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీ కాళీమాత, అన్నిటికీ నువ్వే, మా కన్నీళ్లకు కూడా నువ్వే దిక్కు.
అని చిత్తశుద్ధితో ప్రార్థన చెయ్యాలండి. హిందువులుగా మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఒకటి చెబుతున్నా ఖచ్చితంగా. దయచేసి పూజల కంటే, అభిషేకాల కంటే, అర్చనల కంటే, ఆకుల కంటే, పువ్వుల కంటే ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. అన్ని పనులు జరుగుతాయి. ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. అభిషేకానికి ఏవో కొన్ని షరతులు చెబుతారు, పద్ధతులు చెబుతారు. ప్రార్థనకి దేవుడి ముందు కూర్చుని ఆడవడానికి అర్హత ఏమిటండి? కన్నీళ్ళే అర్హత, దుఃఖమే అర్హత, కన్నీళ్ళే అర్హత, ఇంకా వేరే అర్హత ఏమిటి? అంటే ప్రార్థన చేసే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. మన పూజలో కూడా ప్రార్థన ఉంటుంది. పూజ అయిపోయాక చివరిలో ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి మరి ఉందిగా. అక్కడ కూడా ఏమి షోడశోపచార పూజలో ప్రార్థన ఒకటి. దాన్ని మనం ప్రధానంగా చెయ్యాలి. వేళ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రార్థనని ప్రధానంగా చేయాలి. ప్రార్థనలో మనస్సు లీనమయ్యే అవకాశం బాగా ఉంది. ఆకులో పువ్వులో వేసేటప్పుడు లీనమవుతుందో లేదో చెప్పాలి, అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టే నాభిం పూజయామి అని నాభికేసి చూడడం, పాదవు పూజయామి పాదాలకేసి చూడడం, శిరః పూజయామి శిరస్సుకేసి చూడడం, భుజద్వయం పూజయామి భుజద్వయం కేసి చూడడం. ఎప్పటికప్పుడు మనస్సుని ఏ అవయవానికి పూజ చేస్తున్నామో ఆ అవయవం మీద లగ్నం చేస్తూ అవుతుంది. అది కూడా ప్రార్థనే. కానీ దానికంటే కూడా మన మనస్సు లీనమవ్వాలంటే ప్రార్థన చేయాలి. అది మనస్సుతో చేయొచ్చు, బయటికి శ్లోకం రూపంలో చేయొచ్చు, పద్యం రూపంలో చేయొచ్చు. శ్లోకం మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే నేను తెలుగు పద్యాల్లో చెబుతున్నాను. ఇవన్నీ నేను రోజు పూజ చేసుకునే సమయంలో నా కోసం నేను అమ్మవారి దగ్గర చెప్పుకున్నవి, రాసుకున్నవి ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో ప్రచురితమై ఉన్నాయి. నవోదయ, విశాలాంధ్ర లాంటి చోట దొరుకుతూ ఉన్నాయి. ఇవి అందరిలోకి పెడితే జనం అందరూ ఈ ప్రయోజనాలు పొందుతారు కదా, నేను పొందుతున్న ఆత్మానందాన్ని మీరందరూ పొందుతారు కదా అన్న ఉద్దేశంతోనే మీకు చెబుతున్నాను. ఇవన్నీ ఎవరి ఇష్టదైవాన్ని వారు ఇదే రకంగా ఆరాధన చేయొచ్చు. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మా కన్నీళ్ళకి దుఃఖాలకు కూడా నువ్వే దిక్కమ్మా. మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధరాణి. శూలధరుని యొక్క భార్య. శూలం ఎందుకు ధరిస్తాడండి శివుడు? శూలం ఎందుకు ధరిస్తాడు? మనకి ఎప్పుడైనా ఇతరులు అపకారం చేశారు, మన అనవసరంగా నిందించారు అంటే శివుడి దగ్గర కూర్చొని ఒక ప్రార్థన చేయమని చెబుతాడు ధూర్జటి. ఏమిటో తెలుసా? శివుడి చేతుల్లో ఎప్పుడు శూలం ఉంటుంది. ఆయన తపస్సు చేసుకుంటున్నా సరే శూలం పక్కనే ఉంటుందండి. శివుడు తపోభంగిమలో ఉన్న ఫోటోలు ఉంటాయి చూడండి. ఆయన తపస్సులో ఉంటాడు ఇలాగ, కానీ పక్కన ఇలా శూలం నిలబెట్టి ఉంటుంది. మాండండి ఆయన ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదులు ఆయుధాలు పక్కనెట్టుకున్నట్టే, ఎప్పుడు వదలరండి అసలు. లెక్కే ఉండాల్సిందే ఖచ్చితంగా. విష్ణుమూర్తి శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నా సరే శంఖచక్రాలు అలాగే ఉంటాయి. అబ్బాయి తేడా ఉండదు. ఎందుకని భక్త రక్షణ అనేది మన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడూ భగవంతుడు మనకిచ్చే అభయం ఏమిటంటే, ఒరే నువ్వు పడుకున్నావు కానీ నేను పడుకోలేదురా, చక్రం సిద్ధంగా ఉందిరా, ఎవరిని వేసేయాలి చెప్పి ఉన్నదా అంతే లెక్క. నిన్ను బాధ పెట్టేవాడు అవడరా, నువ్వు నా దగ్గర ఉండగా, నీ మనస్సు నా దగ్గర ఉండగా, నువ్వు భక్తితో నన్ను ప్రార్థిస్తూ ఉండగా నిన్ను బాధ పెట్టే దమ్మెవడుకుందరా, ఇగో చక్రం ఉందా పంపిస్తా అని అంబరీషుడికి దుర్వాసుడి నుంచి కాపాడడానికి అంబరీషుడి దగ్గరికి పంపించినట్టే పంపిస్తాడు చక్రం, తిరుగులేదు దానికి. కానీ మన ప్రార్థన అంత చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకని ఈ త్రిశూలం ఎందుకుంది? ధూర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు, కరిదైత్యుంబురిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు రతీశ్వరునింగల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే నీకేమి చేసిరి వారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. ఇంత చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఆ చిత్తశుద్ధి ప్రయోజనం ఏమిటో చూద్దాం. భక్తుడికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ఎందుకు? ఆయన అనవసరంగా ఇతరులను నిందిస్తున్నారు. ఇవాళ మనం ఏమీ చేయకపోయినా మన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి? మనకు మనసులో చాలా బాధగా, నేనేమి చేయలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు అంతమంది అన్ని రకాలు ఉంటున్నారు? వాళ్ళకి రకరకాల ద్వేషాలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు, మనకు తెలుసా? అప్పుడు చేయవలసింది ఒకటే ప్రార్థన, కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు. ఏదో గజాసురుని సంహరించడానికి శూలం ఉపయోగించేవట. ఆ శూలం ఎందుకయ్యా? ఎక్కడైనా ఇత్తడి కొట్లు అమ్మేసావా, నీలప కొట్లు అమ్మేసావా? అలా అడగమన్నాడు దేవుడు. ఇనపకొట్లు అమ్మేసావా? పాత సామాన్లు వాడు వస్తాడు కదా, పొద్దున్న మాకు హైదరాబాద్లో వస్తుంటాడు, పాత సామాన్లు కొంటాం అని. అలా ఏమన్నా నీ శూలం పట్టుకెళ్ళి పాత సామాన్లు వాడికి అమ్మేసావా? ఏమైంది? ఎందుకు కూడా అడుగుతున్నాడు, రతీశ్వరుని గల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను. మన్మధుడిని చంపావు కదా, మూడో కన్ను తెరిచి
ఆ మూడో కంట్లో అగ్ని చల్లారిపోయిందా, కుంపటారిపోయినట్టుగా కుంపట ఆరిపోయిందా, బొగ్గులన్నీ నుసిఅయిపోయా, ఏం పని చేయట్లేదా? ఏమిటాయి బాబు అలా అంటున్నావు అంటే, నీ సోలం ఎందుకు, నీ పాలలోచన ఎందుకు, పని లేక అంటే శివుడు వెంటనే ఏమిటయ్యా అలా అంటున్నావు అంత ఘోరంగా అంటే, పరనిందాపకులన్ వధింపవు, నేనేమీ చేయకుండా మంచి కోసం, ధర్మం కోసం, సత్యం కోసం నిలబడినప్పటికీ ఎంతోమంది నన్ను ఎన్నో రకాలు అంటున్నారే, వీళ్ళని ఎందుకు వధించకుండా ఇంకా కూర్చున్నావు ఇక్కడ, పని లేక, నీ సోలం దేనికి, నీ పాలాగ్ని దేనికి అని. వారిగేమి చేసిరి వారు పరమోపకారమిలలో, మీ దేవుళ్ళు కూడా లంచాలకి పూజలకి లొంగిపోతూ ఉంటారు కాబట్టి బహుశా వాడు నాకంటే ఎక్కువ ఆకులు పోసేసి ఉంటాడు, నేను 1000 ఆకులు ఇస్తే వాళ్ళు అష్టపత్రి పూజ చేసేసి ఉంటాడు, అందుకని వాడికి లొంగిపోయాడు అని ఆక్షేపిస్తున్నాడండి దూర్జుడు. ఈ ప్రార్థన చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన అంటారు. అది భగవంతుడి దగ్గర చేయాలి. మనం నీతిగా బతుకుతున్నాం, ధర్మంగా బతుకుతున్నాం, మనకు ఆపద వస్తే దేవుణ్ణి అడిగే అధికారం మనకుంది. మనమే తప్పు చేస్తే, మనమే అక్రమంగా సంపాదిస్తే అడిగే అధికారం లేదు. వెంటనే దేవుడు బొమ్మే మన ప్రశ్నిస్తుంది, మన మనస్సే ప్రశ్నిస్తుంది. 100 కోట్లు ఒక్కేసినప్పుడు ప్రజల సొమ్ము ఏమైపోయింది, ఇవాళ జబ్బు వచ్చేసరికి నాకు ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ, మాకు తెలియదు ఏంటి అని అంటుంది వెంటనే. మన మనస్సే, ఎవరు అక్కలే, అక్కడ విగ్రహం అక్కడే ఉంది, మనం ఇక్కడే ఉన్న లోపల మనస్సు ఏం చేస్తున్నాయి, అక్రమంగా సంపాదించలా, వీళ్ళని ఏడిపించుకు తినలా, వాళ్ళ స్థలాలు వీళ్ళ పొలాలు ఆక్రమించేలా, ఎక్కడ పోతుందిరా చేసిన పాపం, అందుకే మీ అబ్బాయికి జబ్బు వచ్చింది పడు అని చెబుతాడు. తెలియక పడ్డమే, మన మనస్సు చెప్పేస్తుంది వెంటనే. ఇక్కడ కుటుంబంలో మహాసంక్షోభం వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఏమిటి జరిగింది, అది జరిగింది కదా పాపం, ఇలా కొడుతుంది ఇక్కడ. అందుకని ఏమయ్యా వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చారా, నేనేమైనా ఇవ్వలేదా, నాకెందుకు వచ్చింది ఈ కష్టం అంటే, మనం ధర్మంగా ఉంటే ధర్మదేవతను కూడా నిలబెట్టి ప్రశ్నించగల స్థైర్యం ఉంటుందండి మనకి. ధర్మానికి అంతటి శక్తి ఉంది, గమనించాలి, ధర్మానికి అంతటి శక్తి ఉంది. మనం ధర్మంగా ఉన్నామో లేదా. అణిమాండవ్యుడు అని ఒక ఋషి ఉండేవాడు, ఆయనకి ఒక విచిత్రమైన శిక్ష పడింది. ఆయన ఆశ్రమంలో ఆయన కూర్చుని ఉండగా ఎవరో దొంగలు రాజు సొమ్ము దొంగిలించి పట్టుకొచ్చి ఆ ఋషి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు, వెనకాల రాజభట్లు వెంటాడుతుంటే. ఋషి ఆశ్రమంలో అయితే ఎవరికి అనుమానం రాదు కదా అని పాపం ఆ మాండవ్యుడు ఆశ్రమంలో దాచేశారు. ఆయన ఋషి కదా, పైగా ఆయన మౌన దీక్షలో ఉన్నాడు పాపం, మాట్లాడకూడదు, దాచినా మాట్లాడకూడదు, దోచినా మాట్లాడకూడదు, మౌనం అంటే మౌనమే. ఆయన ఉండిపోయాడు. రాజభట్లు వెతుక్కుంటూ వచ్చారు, దొంగలు దొరకలేదు, ఋషి ఆశ్రమంలో సొమ్ము దొరికింది. వెంటనే మాండవ్యుడిని బంధించారు. ఈయన అప్పుడు మౌనమే. ఇదే సంపదలై ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమును. సంపదలు కానీ, సమస్త సుఖాలు కానీ, ఆపదలు కానీ భక్తుడిని కదల్చలేమంటే ఇదే ఉదాహరణ అండి. అంత క్షోభ కలిగిన వాళ్ళు వచ్చి బంధిస్తూ ఉన్నా ఆయన మౌనం విడిచిపెట్టలేదు, అంత సంపదలు వచ్చి పడినా ఆయన మౌనం విడిచిపెట్టలేదు. ఇదే సరిగ్గా భక్తి అంటే, ఇది ధర్మం అంటే. ఆయన చివరికి ఎలా కాపాడబడతాడో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా. ఎంత ఆపద వచ్చినా సరే రాజభట్లు వచ్చారు, బంధించారు. మామూలుగా కాదు, అక్కడ ఏం చేశారంటే వాళ్ళు రాజకుమారుని చంపేశారు, చిన్నపిల్లాన్ని. శిశుహత్య చేసి డబ్బులు పట్టుకొస్తావా అని వెంటనే రాజుకి చెప్పారు. దొరికాడండి ఈ ఋషి ఎవరో అనవసరం, గడ్డం పెంచి కూర్చున్నాడు ఇక్కడ, గడ్డం పెంచేసరికి అందరూ నమ్మేస్తారు కదా అనుకుంటున్నాడు ఈయన ఇంట్లోనే ఆశ్రమంలో దొరికిందండి సొమ్మంతా అని రాజుగారికి చెప్పగానే రాజు కనీసం విచారణ వాయిదా ఏమీ లేకుండా వెంటనే తీర్పిచ్చాడు. ఇన్ని మొత్తం ఇదేమిటి శూలారోపణం చేయమని. శూలారోపణం అంటే భయంకరమైన శిక్ష, మామూలు కాదు. గడ్డపారని మొనభాగం పైకి ఉండేలాగా మన కొబ్బరి బొండాలకి పీచు తీసేటప్పుడు పాతారు, అలా పాతి దాని మీద మనిషిని కూర్చోబెడతారు. ఏమైపోతుందో మీకు తెలిసి. దీన్నే కొరత వేయడం అంటారు తెలుగులో, సంస్కృతంలో శూలారోపణ అంటారు. ఈ శిక్ష వేశారు, అది భరించాడు మౌనంగా. ఆశ్చర్యం అది భరించాడు. ఎందుకంటే మౌన దీక్ష. ఆయనకేదో 40 రోజుల్లో 4 నెలల్లో ఏదో ఉంది అంతే, ఏమైనా కానీ దేవుడు చూసుకోవాల్సింది ఆపేశాడు, అలాగే ఉన్నాడు. చివరికి ఆయన చండ్ర కొయ్య ఉపయోగించేవారు ఆ శూలం కింద. గడ్డపార అంటే గడ్డపార కాదు, అది ఇప్పటికీ యజ్ఞాల్లో దాన్ని వాడుతూ ఉంటారు. ఆ చండ్ర కొయ్య ఉపయోగించి ఆయన శూలం మీద అలా కూర్చోబెడితే అలాగే ఉండిపోయాను. నమ శివాజ నమ శివాజ నమ శివాజ. పూర్తిగా హృదయాన్ని భగవంతుడి మీద లగ్నం చేశాడు. ఆ యోగశక్తి కారణంగా ఈ శూలం శరీరంలో ఎక్కడ దిగిందో అక్కడ ఒక బొడిపిలాగా ఏర్పడి ఆ బొడిపి మీదకి శూలం మనగుచ్చుకున్నట్టు అయ్యి బొడిపి కింద అక్కడ ఆయన అలాగ ఉండిపోయాడంతే. ఆయనకి శరీరం ఏమైపోతుందో ఏం తెలియదు, శివ ధ్యానంలో అలాగే ఉండిపోయాడు. ఆశ్చర్యకరంగా పైన ఋషులు పక్షుల రూపంలో వెడుతూ కొంతమంది రాత్రివేళ 2 గంటల సమయంలో, బ్రాహ్మీ ముహూర్తం అంటారు 3 గంటల సమయంలో, అది దేవతలు సంచరించే సమయం. అందుకే అప్పుడు లేచి స్నానం చేసి దైవ పూజ చేయండి అంటారు. 3:30 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఖచ్చితంగా. అందుకని ఆ సమయంలో ఋషులు పక్షుల రూపంలో పెడుతూ వాళ్ళు అనుకుంటారట, ఇంత మంచివాడు కదా, ఈ శిక్ష ఇతనికి ఎందుకు పడింది అని అనుకుంటూ ఇతనికి దగ్గరగా వచ్చి, మహర్షి నువ్వు మౌనాన్ని విడిచిపెట్టి నిజం చెబితే బాగుండేది అని అతనితో మాట్లాడుతున్నారట.
అనుకోకుండా ఈ కలకల కిలకల వ్యవహారాలన్నీ వినిపిస్తే ఆ మహర్షి అప్పటికి ఆయన మౌనదీక్ష అయిపోయింది కాబట్టి ఆ పక్షులతో ఈ శిక్ష నాకు ఎందుకు పడిందో నేను యమధర్మరాజును అడగదలుచుకున్నాను, ఎవరిని అడగదలుచుకోలేదు అన్నట్టు. ఆ మాట మళ్ళీ రాత్రిపూట సంచారం చేస్తున్న రాజభటులు విని రాజుగారికి చెబితే ఆయన వచ్చి ఈయన కాళ్ళు పెట్టుకుని దింపేయండి బాబు, ఇప్పటికే పాపం చేశాను, మహర్షికి ఇంత శిక్ష వేశానంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అక్కడి నుంచి ఆ శూలం తీద్దామన్న ప్రయత్నం చేస్తే అది రాలేదు, ఆయన శరీరంలోకి అలా కలిసిపోయింది. అప్పుడు దాన్ని సరిగ్గా ఈ పృష్ఠభాగం దగ్గరికి కోసేశారు. ఆ శూలం యొక్క చివరి భాగం ఆయనలో ఉండిపోయింది, దాన్ని అణి అంటారు. ఆయన పేరు మాండవ్యుడు. ఈ అణి ఆయనలో భాగంగా ఉండిపోయింది కాబట్టి ఆయన అణిమాండవ్యుడు అన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఈ రాజును ఒక్క మాటల్లా ఆ ప్రభుత్వం పట్ల, రాజు పట్ల, ధర్మం పట్ల ఋషులకు ఎంత గౌరవం ఉండేది. రాజు తప్పే ఉంది, నా ఆశ్రమంలో సొమ్ము దొరికింది కదా, అందుకని నేనేం మాట్లాడలేదు కదా, అందుకని ఆయన ధర్మం ప్రకారమే ఆయన శిక్ష వేశాడు. పాపానికి తగిన శిక్ష లేకపోతే పాపాలు పెరిగిపోతాయి కదా, రాజు రాజధర్మం నిర్వర్తించాడు, కానీ నాకేదో పూర్వజన్మ సంబంధమైన పాపం లేకపోతే నాకు ఇది రాదు కదా, ఇదేమిటో తెలుసుకోవాలని ఆయన యోగశక్తి ఉపయోగించి యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజు నిలబెట్టేశాడు, నాకు ఈ శిక్ష ఎందుకు పడింది చెప్పమన్నాడు. వెంటనే నాకేం తెలుసు, మా దగ్గర ఒక ఆయన ఉంటాడు పెద్ద కుమార్తె చిత్రగుప్తుడు, ఆయన పిలిచి టర్న్ ది పేజ్ లెర్న్ ది వర్క్ అన్నాడు. ఈ పేజీ తిప్పు ఏం జరిగిందో ఆయన అడుగుతున్నాడు. తిప్పితే అక్కడ ఏముందంటే ఈ మహర్షి చిన్నతనంలో 5 ఏళ్ల వయస్సులో ఈ తూనీగలను పట్టుకుని వాటికి పృష్ఠభాగంలో ఈ ఈతముళ్ళు గుచ్చేవాట సరదాగా. చిన్నపిల్లల ఆటల కోసం చేస్తారు చూడ ఆకతాయి పనులు, అవి కూడా పెద్దల దగ్గర ఉంటే చెయ్యనివ్వకూడదండి, అది తర్వాత అనుభవించాల్సి ఉంటుంది, అందుకని చెయ్యనివ్వకూడదు. అంటే ఈతముళ్ళు దొరుకుతుంది కదా, అది పట్టుకుని ఈ తూనీగల శరీరంలో గుచ్చేవాట. అది చేసావు నువ్వు, మరి నీ తూనీక శరీరమేనా మాండవ్యుని శరీరమేనా, శరీరమే కదా, ఇవాళ నువ్వు ఎంత బాధపడ్డావో అప్పుడు అది అంత బాధపడింది కదా, అందుకని ఆ శిక్ష నీకు వేస్తున్నావు అని చెబితే ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు ఒకటన్నట్టు ఏ వయస్సులో చేశానో అన్నట్టు. ధర్మం కోసం నిలబడినవాడు ఎలా మాట్లాడుతాడో చూడండి. 5 ఏళ్ల వయస్సులో చేశావన్నట్ట. 8 ఏళ్ల వరకు మనిషికి బాల్యం కింద లెక్క అని మీరే ధర్మశాస్త్రంలో చెప్పారు కదా, ఆ బాల్యంలో చేసిన పాపాలన్నీ పెద్దలకు చెందుతే కానీ నాకు చెందవు పో, అందుకని మా అమ్మ నాన్న శిక్షించుకో, నాకు పడ్డానికి వీల్లేదని చెప్పాడు. అంచేది పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులది, 8 నుంచి 16 వరకు సగం బాధ్యత వీళ్ళది, సగం బాధ్యత వాళ్ళది, 16 ఏళ్ల తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. ఇక మనం చేయగలిగింది ఏంటి, 16 ఏళ్ళు దాటాయంటే ఎవడో మాట వినలు లెక్క. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నాడు. ట్రీట్ ది సన్ యాజ్ ఎ ఫ్రెండ్ అన్నారు ఇంగ్లీష్లో కూడా. నీ ఫ్రెండ్ అనుకుని ఓ సలహా చెప్పు, విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కల టైం కలిసి వచ్చింది. చెప్పినా ఉపయోగం లేదు, ఇంక వినడం, ఎందుకంటే బాగా ముదిరింది, టెంకి ముదిరింది, ఇక వినడం. గర్ల్ ఫ్రెండ్ మాట వింటాడు, మన మాట వినడం. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ మాట వింటుంది, మన మాట వింది, ఏదైనా ఒకటే, ఏం చేస్తావు. అందుకని కానీ ఇప్పటి వరకు జాగ్రత్త పెడితే 16 ఏళ్ళు పెంపకం జాగ్రత్తగా ఉంటే తర్వాత వాడు ఉంటాడండి. అప్పటికి వాడి జీవితాన్ని వాడు చెడగొట్టుకుంటే వాడి కర్మది, మనం ఏం చేస్తాం, ఇది ఆలోచన. అందుకని ధర్మంగా ఉంటే ఎవరినైనా నిలబట్టారు. ఎందుకని ఆయన ఆపదలో కానీ సంపదలో కానీ ఆయన మనస్సు కదలలేదు. అందుకని చివరికి యమధర్మరాజు ఆయనకి లొంగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను ధర్మశాస్త్రం మార్చుకోవయ్యా, చిన్నపిల్లలకి శిక్ష వేస్తారా మీరు, 8 ఏళ్ల లోపు ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఆకతాయి, ఆ శిక్ష తల్లిదండ్రులకు పడాలి అంటే మరి ఏం చేయమంటావు అన్నాడు. 8 ఏళ్ల వరకు పూర్తి పాపపుణ్యాలన్నీ తల్లిదండ్రులవి, 9 నుంచి 16 వరకు సగం వీళ్ళవి సగం వాళ్ళవి. ఈ రకంగా నీ ధర్మశాస్త్రాన్ని మార్చుకోమంటే మహర్షి ఆజ్ఞ ప్రకారం యమధర్మరాజు ధర్మశాస్త్రాన్ని మార్చుకున్నాడు. దట్ ఈజ్ ఇండియా. మహర్షికి, తపశ్శక్తికి, చిత్తశుద్ధికి, ధర్మానికి అంత ప్రాధాన్యం. అంతేకాదు అంతటితో వదిలిపెట్టలేదు అణిమాండవ్యుడు. నీ ఇష్టం వచ్చిన వేషాలు వేద్దాం అనుకుంటున్నావా, నేను శపిస్తున్నా, మానవులు అనుభవించే బాధలన్నీ నీకు తెలియాలి కదా, అందుకని దాసీ కడుపున పుట్టు, నువ్వు రాజ్యాధికారం ఉండి కూడా నీకు రాజ్యాధికారం రాదు, దాసీ కడుపున పుట్టు అన్నాడు. ఆయనే తర్వాత జన్మలో విదురుడుగా పుట్టాడు. ఆ యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు. ఈ కథలో చూడండి, ఖచ్చితంగా ఆయన శివారాధన చేయడం వల్ల, మనస్సును నిగ్రహించుకోవడం వల్ల శూలారోపణ శిక్ష కూడా ఆయన ఏం చేయలేకపోయింది. పైగా యమధర్మరాజును నిలబెట్టగలిగాడు, ధర్మశాస్త్రాన్ని సైతం మార్పించగలిగాడు, యమధర్మరాజును శపించగలిగాడు. తపస్సుకి, చిత్తశుద్ధికి, ధర్మానికి, సత్యానికి అంత ప్రాధాన్యం ఉంది. దైవం కంటే కూడా సత్యం గొప్పదని చెబుతోంది హిందూ ధర్మం. ఖచ్చితంగా మనం సత్యానికి కట్టుబడి ఉంటే, ధర్మానికి కట్టుబడి ఉంటే దైవాన్నైనా సరే ప్రశ్నించవచ్చు, అంతటి శక్తి వస్తుంది. అంచేది ఇప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం సక్రమంగా ఉన్నామో అక్రమంగా ఉన్నామో ఆలోచించుకుంటే సరిపోయే, దైవానుగ్రహం కూడా దాన్ని బట్టే ఉంటుంది. అంచేది ఈ ప్రయత్నం చేయాలి మనం ఇప్పుడు.
అలాగే ఈ కాలంలో ఈ ప్రయత్నంతో జీవించినా కూడా వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. వీళ్ళందరూ ఉద్యోగ జీవితాల్లో, వ్యాపారాల్లో, సంసారాల్లో అన్నింట్లోనూ కూడా చాలామంది చాలా ఆందోళనకు గురవుతున్నారండి. వ్యాపారాలు కూడా బాగాలేవండి. ఏదో ఉన్నాయి చెప్పుకోవడం, కొట్లో కూర్చోవడం, ఎవరో వస్తారులే అనుకోవడం తప్పితే ఏమంత లాభసాటిగా లేవండి. బ్యాంకు లోన్లు తీర్చగలిగే పరిస్థితుల్లో లేవండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కోట్ల లాభాలు వస్తే శుభ్రంగా బ్యాంకులోనే కొట్టేస్తున్నాడండి. బాగా లాభాలు ఉన్నవాడు కూడా బాగుంటున్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కడా బాగుంటలేదు. ఏ వ్యాపారంలో బాగుంటలేదు. ఊరికే కొట్టు తెరిచి కూర్చోవడమే. అలాగే ఇక్కడ పొద్దున్నే అగరొత్తులు పెట్టేసి సాయంత్రం వరకు ఉన్న అప్పులు తీరే పరిస్థితి లేదని ఊరికే ఉందంటే ఉందని చెప్పుకోవడమే. మాది పెద్ద వ్యాపారం అని చెప్పుకోవడమే, అంతే. అందులో ఆన్లైన్ వస్తువులు కొనడం వచ్చిన తర్వాత రకరకాలుగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఈ కొత్త రకమైన వ్యాపారాలు పద్ధతులు పాత వ్యాపారస్తులకు తెలియవు పాపం. వాళ్ళకి పద్ధతులని ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో, వాళ్ళని ఎలా చేయాలో తెలియదు. వాళ్ళు తెలియకపోవడం వల్ల వీళ్ళు వెనకబడతారు. కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, ముందుకెడతారు, వాళ్ళు మింగేస్తూ ఉంటారు, మోసాలు చేస్తారు. ఈ స్థితిలో కూడా మనం ప్రార్థించవలసింది భగవంతుణ్ణి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. మోక్షము సంగునీదు పడముల్ పదముల్ విడనాడగబోవను, మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను. ఇంక నా పక్షము బోనుమమ్మ, ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఎన్ని శత్రుత్వాలు ఏర్పడినా, ఎంతమంది ఎన్ని బెదిరింపు మాటలు మాట్లాడినా ఈ ప్రార్థన మనని కాపాడు తీరుతుందండి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో. అమ్మా, ఏ క్షణంలో ఎవరు ఏ రకంగా బెదిరిస్తారో, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారో, ఏ రకంగా బతిమాలుతున్నట్టు నటిస్తూనే కత్తులు చూపిస్తారో, ఏ రకంగా నమ్మకంగా ఉంటూనే ద్రోహం చేస్తారో, ఏ రకంగా ప్రియవాచనాలు చెబుతూనే అప్రియాలు చేస్తారో గుర్తించలేని కలికాలమమ్మ, భయంకరం ఇది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. మన ఇంట్లో మనుషుల్ని మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. భార్యకి భర్త మీద నమ్మకం లేదు, భర్తకి భార్య మీద నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద పిల్లలకి నమ్మకం లేదు. అనేక రకాలుగా మారిపోయిన పరిస్థితి. అందుకని ఇప్పుడు ఎవరు దేవుడే దిక్కు, వేరే మాట చేసేదే ఉంది అక్కడ. ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, ఎవరి మాట మనస్సుని ఏ రకంగా గాయపరుస్తుందో తెలియదమ్మా. రక్షణ లేని జన్మమిది ప్రాణములను విసిగింపకమ్మరో. నా ప్రాణాలు విసిగిపోయే తల్లి, జీవితంలో భరించి 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 విసిగిపోయా. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగజాలను. అన్నిటి నుంచి విముక్తి కలిగించే నీ పదాలు నేను విడిచిపెట్టను, అలాగే పట్టుకుని కూర్చొని. అవదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ అని అదే రకమైన దీక్షతో ప్రహ్లాదుడు విష్ణుపాదాలు ఆశ్రయించినట్టే ఆశ్రయించాలి. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను, ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. అదిగో ఫలానా శత్రువులు, ఫలానా విరోధులు నన్ను ఏదో చేద్దామని చూస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడదామని చూస్తున్నారు, వాళ్ళు తగ్గిపోయేలాగా, నేను పెరిగేలాగా నాకు అన్ని విధాలా రక్షణగా ఉండమ్మా అని అమ్మవారినే ప్రార్థించాలి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చిన వాళ్ళు, వైరుధ్యాలు పెరిగిన వాళ్ళు, రాజకీయ శత్రుత్వాలు ఉన్నవాళ్ళు చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే జరగనిది అనేది ఉండదండి. మన పురాణాలన్నీ చెబుతున్నమాట, జరగనిది అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మడానికి లేదు. అందరూ లౌక్యంలో పెద్దవాళ్ళు అయిపోయారు. పూర్వం లౌక్యం అంటే కొంతమందిని చెప్పేవారు వాళ్ళకు ఉంటుందండి, మిగిలిన వాళ్ళకు ఉండదు అని. ఇప్పుడు అందరికీ పెరిగిపోయింది లౌక్యం. పైగా ఆ లౌక్యం పోనీ బతుకు ఉపయోగించే లౌక్యం కాదు, మోసం చేసే లౌక్యం. లౌక్యం మంచిదేనండి. లౌక్యాన్ని మనం ఒక లౌక్యం అంటే ఏమిటి? లోకాన్ని తెలిసిన తత్వమే లౌక్యం. అంతకంటే ఏం ప్రమాదకరమైన అర్థమేం లేదు దానికి. వాడు లౌక్యులు అనగానే ఏదో మోసకారులు అనుకోవద్దు. బతుకు తెరువు తెలిసిన వాడు. బతుకు తెరువు తెలియడం లౌక్యం అంటే అది తప్పేం లేదండి. మన పరువు మనం పోగొట్టుకోక్కర్లేదండి. మంచి మాటలు చెప్పి మన పరువు ఉన్నవన్నీ బయట పెట్టుకుని మనం పరువు తీసుకోగల, జాగ్రత్తగా బయటపడవచ్చు, అనుమానమేం లేదు. ఏదో ఒక రకంగా అక్కడ కాస్త లౌక్యాన్ని ఉపయోగిస్తే ఇబ్బంది ఏం లేదండి. వెనకటికి ఒక ఆయన రాజుగారు బ్రాహ్మణకు ఒక అగ్రహారం, 5 ఎకరాల పొలం రాశాట. ఆయన ఏం రాశాట? ఈ చెరువుకి ఉత్తరం వైపునే అన్నట్ట. ఉత్తరం వైపున అన్నా సరే, ఉత్తరం వైపున అనగానే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉండేటువంటి కరణం గారికి చూపించారు. ఆయన అన్నట్ట, ఆయన ఏదో చెప్పాడు, నీకు ఇలా చెప్పడం కాదయ్యా, దక్షిణం వైపు అయితే చాలా బాగుంటుందయ్యా అన్నట్టు. ఎందుకంటే ఉత్తరం వైపు పొలం మీద ఆయనకి ఏదో భ్రమ ఉంది, మనమేం చేస్తాం.
అందుకని దక్షిణ అదేమిటంటే రాసేశారు కదా అన్నట్ట. మార్చొచ్చురా అబ్బాయి, అది శాసనం ఉంది కదా అని చెప్పేసి చెరువుకు ఉత్తరం వైపు అంటే అర్థం చెరువుకు ఉత్తరం వైపున కాదు, ఉత్తరం వైపు చెరువు ఉండాలి, దక్షిణం వైపు పొలం ఉండాలని మార్చొచ్చు. దానికి ఉంది భాష్యం ఎలాగైనా చెప్పచ్చు. దాంతో ఈయనకి దక్కింది ఆయనకి దక్కింది. ఆయనకి రావాల్సిందేదో ఆయనకు వచ్చింది, ఈయనకి రావాల్సిందేదో ఈయనకు వచ్చింది. ఈ పుచ్చుకున్న బ్రాహ్మడికి ఆ ఉత్తరం ఏమిటో దక్షిణం ఏమిటో పండేదేదో పండందేదో తెలియదు, అసలు రావడమే గొప్ప అనుకున్నాడు ఆయన. అందుకని ఈయనకు వచ్చేది ఈయనకు వచ్చింది, ఆయన అనుకున్నదేదో ఆయనకి దక్కింది. ఇది లౌక్యమే. ఈ మాత్రం లౌక్యం లేకపోతే బతకలేము. అంటే ఆయన ఏం అన్యాయం చేయలేదు, ఆ కరణం గారు కూడా ఏమీ అన్యాయం చేయలేదు. ఆయనకేదో కాస్త దృష్టి ఉంది దాని మీద. ఎందుకంటే అక్కడికి ఈయన వస్తే మళ్ళీ కథలు అమ్మాలంటే కష్టం, కొనాలంటే కష్టం. అందుకని ఈయన ఇక్కడికి రానిస్తే అలాగా మనం ఏదో చూసుకోవాలి కదా అని, నీకు కావాల్సింది ఇదే కదా అని పత్రంలో చెరువుకు ఉత్తరం ఉన్నదని ఉత్తరానికి చెరువు అన్నదాన్ని దక్షిణానికి చెరువు అన్నట్టుగా మార్చాడు. అంటే చెరువు ఉత్తరం వైపు ఉండాలా, పొలం ఉత్తరం వైపు ఉండాలా, దానికి ఎలాగైనా వ్యాఖ్యానం చెప్పొచ్చు కదా. దానికి ఏముంది. ఓ భిక్షుకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళానట్ట, నువ్వు లోకనాథుడివే నేను లోకనాథుడినే అన్నట్ట. అదేమిటయ్యా ఇద్దరం ఎలా అవుతామంటే, లోకానికి నాథుడు నువ్వు, లోకమే నాథుడుగా పడి ఏడిచేవాడిని నేను అన్నట్టు. ఇద్దరు లోకనాథుడివే అన్నట్టు. లోకాన్ని పరిపాలించే నాథుడు నువ్వు, మరి నేనెవరిని? నాకు లోకమే నాథుడు, లేకపోతే నేను అనాథనే. అందుకని నీ విషయంలో షష్ఠీ తత్పురుష సమాసం, నా విషయంలో బహువ్రీహి సమాసం అన్నట్ట. ఈ మాత్రం లౌక్యం లేకపోతే మనం బతకలేమండి. లౌక్యం మంచిదే, కానీ ఇవాళ లౌక్యం ఎలా ఉంది అంటే అమాయకులను మొత్తం మోసం చేసేలా ఉంది. సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. మనం గమనించాలి ఆ విషయాన్ని. ఎవరో ఫోన్ చేస్తారు, ఫేస్బుక్లోనో ఎక్కడో పెడతారు, ఫ్రెండ్షిప్ కోరతారు, వెంటనే అమాయకంగా ముందు ఆడవాళ్ళు అయితే అమాయకంగా పడిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మగ కూడా తెలియదు, ఏదో పేరు పెడతాడు, ఆ పేరు మగ పేరు ఆడ పేరు కూడా తెలియదు, వెంటనే ఓకే నొక్కేస్తాడు. ఓకే అంటే తర్వాత మొత్తం జుట్టు పీకే అనుమానం లేదు ఇక్కడ. అంత మోసాలకు గురవుతున్నాం. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి చిత్కళమమ్మా. అప్పుడు కూడా మనం ఈ లౌక్యాలు మోసాలు సైబర్ నేరాల్లో పడకుండా ఉండాలి అంటే మనస్సులో కనుక భగవద్భక్తి పూర్ణంగా ఉంటే మన్ని మోసం చేసిన వాడే మోసపోతాడు. దైవ బలాన్ని మించిన బలం లేదు. దయచేసి నమ్మండి, దాని దైవ బలాన్ని మించిన బలం లేదు. గంటల పంచాంగం అంటే గంటకో పంచాంగం, వారు రాస్తారు వీరు రాస్తారు. ఓ దాంట్లో చూస్తే ఆదాయం 11 వ్యయం 2 అని ఉంటుంది, ఇంకో దాంట్లో చూస్తే ఆదాయమే 2 వ్యయం 11 ఉంటుంది. వీళ్ళు బంగారంగానే ఏమి రాశారో తెలియదు. దీనికి మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, గృహబలం కంటే ముహూర్త బలం కంటే దైవ బలం చాలా గొప్పది. దైవ బలం చాలా గొప్పది. దైవ బలాన్ని నమ్ముకున్న వాడిని గ్రహబలం కూడా ఏం చేయలేదు. ఈ రోజుల్లో అనేక రకాలుగా ఈ లౌక్యం మన ప్రాణాలు తింటుంది. దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్బలాన్ని ఆశ్రయించాలి. జీవితమంతయు లౌక్యమే. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఓ కొడుకు తల్లి దగ్గర చేరతాడు, ఆవిడ అప్పటికే వితంతు, భర్తను కోల్పోయింది, 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. అమ్మా ప్రాణం మీదకి వచ్చిందమ్మా, ఆపరేషన్ చేయించుకోవాలమ్మా, డబ్బులు లేవమ్మా, ఆ ఎకరం పొలం అమ్మేస్తే కానీ కుదరదమ్మా అంటాడు. అయితే ఇల్లు అమ్మేస్తే కానీ కుదరదమ్మా అంటాడు. అది ఆవిడ పేరు మీద ఉంది. మరి కొడుకు ఆపరేషన్ అంటే తల్లి ఏం చేస్తుందంటే అమ్మేక, నా ఫోన్లేనైనా నీ ప్రాణం కంటే ఎక్కువ అమ్మేసే అంటాడు. ఈయనకి నిజంగా జబ్బు ఉందో లేదో తెలియదు, ఏం మాయ చేస్తున్నాడో తెలియదు. కొడుకు నమ్మకుండా ఉండక తప్పదు కదా అని ఆ ఇల్లు అమ్మేయడానికి ఒప్పుకుంటుంది. అది ఆవిడ పేరు మీద ఉండలేదు, అమ్మేశాడు. దాన్ని ఆపరేషన్ చేయించాడు, ఇంకే రేషన్ చేశాడు, మొత్తం మీద వెళ్ళిపోయింది. ఇది ₹1,00,00,000 ఆస్తి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అది లేదు కాబట్టి అమ్మ తమ్ముడు రమ్మంటున్నాడు అమ్మ అంటాడు. వాడి దగ్గర పంపుతాడు, మళ్ళీ తీసుకురాడు. దీని ఏమనాలి? జరుగుతున్న భాగవతాలు పత్రికల్లో వస్తున్నవి మాట్లాడుతున్నానండి, ఎక్కడ ఆధారాలు లేకుండా చెప్పట్లా. ఎన్ని మాయలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముసలావిడ అందులో వితంతు 5 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది. కొడుకు మాటలను నమ్మి సంతకం పెట్టాలా వద్దా? లేదా ఆవిడకేదో అనారోగ్యం వస్తుంది, ఆవిడేదో ఆసుపత్రిలో ఉంటుంది, నీకు వైద్యానికి సంతకం పెట్టమన్నారమ్మ, నువ్వు సంతకం పెడితే కానీ ఆపరేషన్లు అవి చేరి పెట్టమన్నారు. అది ఆపరేషన్ కాగితాలు కావు, దస్తావేజ్ కాగితాలు అవి. ఆవిడకి ఇంగ్లీష్ రాదు పాపం, తెలియదు. కొడుకు మీదో ఎవరి మీదో నమ్మకంతో పెట్టేసింది ఆవిడ. ఇదే జరుగుతోంది. జీవితం అంతయు లౌక్యమే. జీవముడికి చిత్తశుద్ధి. కన్న తల్లిని మోసం చేస్తున్నామే, తండ్రిని మోసం చేస్తున్నామే, మన పిల్లల్ని మనమే మోసం చేస్తున్నామే లేదండి. వయస్సులో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళని ఏడిపిస్తే, వాళ్ళకి వయసు వచ్చాక వీళ్ళు వీళ్ళని ఏడిపిస్తున్నారు. ఇప్పుడు దేవుడు తప్పితే ఎవరండి దిక్కు? ఎవరు నమ్ముతారు? ఖచ్చితంగా ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎందుకు పెరిగింది, భక్తి మీద ఆసక్తి ఎందుకు పెరిగింది, దేవాలయాలకు వచ్చేవాళ్ళు బాగా ఎందుకు ఎక్కువయ్యారంటే మొహమాటం లేకుండా చెబుతున్న లోకంలో మోసాలు ఆందోళనలు బాగా ఎక్కువయ్యాయి, విపరీతంగా అయ్యాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు. చిత్కళవమ్మ, చైతన్యపు కళవు నువ్వు. జీవము పోయగరమ్మ, మళ్ళీ నా జీవితానికి జీవం పోయి తెలి.
జీవుడి దేవుడుగా కొత్త జీవితమిమ్మా, నన్ను నీలో కలిపేసుకునే విధంగా నాకు కొత్త జీవితాన్ని ఇయ్యి తల్లి అని ప్రార్థించాలి. అంతేకాదు ఇంకో ధైర్యం కలిగిస్తుంది. ఇప్పుడు భగవద్భక్తి అంటే మనోధైర్యం మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైన వాడు ఎప్పుడు ఆందోళనకి లోనుగాడు, వాడికి భగవంతుడు బలం ఉంది. అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆక్రమించిన భగవద్భక్తి మనకున్న తర్వాత లోకంలో వాటికి మనం ఎందుకు భయపడాలండి? మనంతట మనం తప్పు చేయకూడదు. ఒకవేళ చేయవలసి వచ్చింది, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ ఉద్యోగం కారణంగానో, పైవాళ్ల కారణంగానో, చాపల్యం కారణంగానో పోని చేయవలసి వచ్చింది, అప్పుడు కూడా అమ్మవారు కాపాడుతుంది, అనుమానం ಇಲ್ಲ. తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, కప్పిన లోభమోహముల కనగనేరము, కప్పిన లోభమోహముల కనగనేరము, పీక మీదికిన్ ముప్పది వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, పీక మీదికిన్ ముప్పది వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, ఒప్పుల కుప్ప హైమవతి, ఒప్పుల కుప్ప హైమవతి, ఊరిమి పర్వతమా నమస్కృతులు, ఉప్పుల కుప్ప హైమవతి ఊరిమి పర్వతమా నమస్కృతులు. తప్పు చేసేటప్పుడు మనకి కళ్ళు కప్పేయడం వల్ల, కామవాంఛల వల్ల కానీ, మోహం వల్ల కానీ, లోభం వల్ల కానీ ఒళ్ళుపై తెలియదండి. శుభ్రంగా సీసా మీద సీసా పట్టేస్తాడు. లివర్ చెడిపోయింది అనేసరికి మాత్రం వెంకటేశ్వర స్వామికి మొక్కేస్తాడు. చెడిపోయింది నీ లివర్, వెంకటేశ్వర స్వామిది కాదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇక్కడ చెబుతారు చాలామంది, తాగద్దురా 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 అంటే పైగా ఏమంటాడు, తాగనోడు ఎవడున్నాడా, ఇదో పెద్ద ధర్మశాస్త్రం. ఇక్కడ అంతమంది తాగితే మాత్రం నేను తాగమన్నారా? ఇక్కడ మనం చాలా సమర్థించుకుందుకు ఇదే మాట్లాడుతామండి. ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉంటున్నారు కదండి, చాలా తప్పు మాట ఇది. అలా ఉండని వాళ్ళు కూడా చాలా మంది. పెళ్లి సంబంధాలు కష్టమైపోతున్నాయి. ఎవరైనా పెళ్లి కూడా కనపడిన వాడు ఏదైనా కొంచెం సోషల్ డ్రింకింగ్, ఇది ఒకటి కొత్త మాట మొదలెట్టారు ఈ మధ్య. సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇవన్నీ మేము హై స్కూల్లో ఎప్పుడు వెళ్ళాలి. సోషల్ డ్రింకింగ్ అట, మా సోషల్ మాస్టర్ డ్రింకింగ్ చేయలేదు. అంటే పాపం పార్టీల్లోనూ అప్పుడప్పుడు దగ్గర, తర్వాత అప్పుడప్పుడు ఎక్కడ? ఈ మధ్య పత్రికలో వచ్చి చూశారు కదా, ఈ తాగుడనే వ్యసనం అండి ఏదో పెద్ద ఎక్కువ అక్కర్లేదు, ఒక్క చుక్క తాగినా క్యాన్సర్ ఖాయమని చెప్పారు పత్రికలో వచ్చిన మాట, ప్రముఖ పత్రికలు. ఒక్క చుక్క తాగినా కొంచెమేనండి, తక్కువేనండి, లిమిట్గానండి, పొద్దున్న సాయంత్రం ఈ కబుర్లు చెప్పద్దు. ఇంకా ఈవేళ కొంచెమే, ఒకసారి రుచి చూస్తే పొరపాటు, 10 సార్లు రుచి చూస్తే అలవాటు. కానీ మనం మానగలమా? పైగా ప్రభుత్వాలే వాటి మీద బతుకుతున్నాయి. శుభ్రంగా మాకు ఆదాయం అంటున్నారు. శుభ్రంగా వారికి ఆదాయం బాగానే ఉంది, మనకే ఆసుపత్రులకు కూడా ఆదాయమే, వారికే ఆదాయమే. మన పోయేది మన పొట్టే కదా, మన జీవితమే కదా. అంటే ఆలోచించుకోవాల్సింది మనమే. దుర్వ్యసనాల పాలై తప్పులు చేసినా సరే, లేదు వంకర సంబంధాల కారణంగా సంసారాల్లో దెబ్బతిన్నా సరే, లేదు పేకాటలు, ఇంకే ఈ 3 రోజులు జరిగిన భాగవతాలు ఉన్నాయి కదా, కోడి పందాల కారణంగా, రకరకాల బెట్టింగ్ల కారణంగా, క్యాసినోల కారణంగా, గుండాట కారణంగా, ఇవన్నీ పవిత్ర పదాలు ఉచ్చరిస్తే పుణ్యం. అందుకే చెబుతున్నాను. ఇవాళ రామకృష్ణ అనడం ఎంత గొప్ప, ఇవి ఎంత గొప్ప అయిపోయాయి. ఇప్పుడు బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు అన్నీ కుర్రాళ్ళు శుభ్రంగా తండ్రులు సంపాదిస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చుని ఆన్లైన్ బెట్టింగ్లు, కోడి పందాలు కూడా ఆన్లైన్లో పెట్టి అమెరికాలోంచి ఆడుతున్నారు. ఎంత డెవలప్మెంటో, మొత్తం టెక్నాలజీ అంతా దీనికే. ఇదివరకైతే మా చిన్నతనంలోనూ ఉండేవి, ఇంత గొడవ ఇప్పుడు లేదు. ఏదో ఆడేవారు, అక్కడ దగ్గర ఊళ్ళ వాళ్ళు ఎవరో వచ్చేవారు, చూసేవారు, ఎవరు బ్రాహ్మణులు ఎవరో ఆ జోటుకి వెళ్ళేవాళ్ళు కాదే, వాళ్ళు ఎక్కడో ఉండేవారు, ఏదో ఉండేవారు, ఆ 3 రోజులు ఏదో ఉండేవారు. ఇక ఇది నిత్య వ్యసనం కింద మారకూడదండి. కానీ ఇది ఆగుతుందండి. కోడి పందాలు పెద్ద సమస్య కాదు. ఇది 4 రోజుల తర్వాత మీరు ఆడమన్నా ఇక్కడ కూడా ఆడలే ఇక్కడ. కానీ మరి క్యాసినో, బెట్టింగు ఇవన్నీ ఆగవే, అవి నడుస్తూనే ఉన్నాయి. వాటి వల్ల కారణంగా మోసపోతాం ఖచ్చితంగా. అప్పుడు కూడా ఒక మాట మొహమాటం లేకుండా చెబుతున్న, చిత్తశుద్ధి కాపాడుతుంది. ఏ వ్యసనమూ పాలవకుండా మనని మనం ఎప్పటికప్పుడు మనస్సుని మనం పరిశీలించుకోవలసిందే. వ్యసనాల నుంచి బయటపడాలన్నా, తప్పుల నుంచి బయటపడాలన్నా మన మనస్సుని మనం పరిశీలించుకోవడం ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఎవరో మంత్రం వేస్తేనో, మందు ఇచ్చేస్తేనో మానేస్తామని మనం అనుకోవద్దు. మన మనస్సుని మనం పరిశీలించుకోవాల్సిందే. ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇంత చేసి నేను పొందేది ఏమిటి దీనివల్ల? ఓ సీసా వేసావు, ఏమైంది, మంచం మీద అడ్డంగా పడుకున్నావు ఇక్కడ, ఆడాడు తిట్టుకునేలాగా. తర్వాత లేవక తప్పదు కదా, ఇంత మజ్జిగ తాగించి కూర్చోబెట్టక తప్పదు కదా, మళ్ళీ ఓ స్నానం చేయించక తప్పదు కదా, తెల్ల లేచాక తిట్టక తప్పదు కదా. ఇన్ని బయట కంటే మానేస్తే పోలా? మానేసిన వాళ్ళు ఎంతమంది లేరు, సుఖంగా బతకట్లేదా? అసలు లేని వాళ్ళు ఉన్నారు, ఉండి మానేసిన వాళ్ళు ఉన్నారు. మన మనస్సును మనం పరిశీలించుకుంటే మానేయగలం, పెద్ద విషయం కాదు ఇది.
నన్ను అడిగితే ఇన్ని వేల పద్యాలు చదివిన వ్యక్తిగా, ఇన్ని వేల పద్యాలు రాసిన వ్యక్తిగా చెప్తున్నా, పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఇవ్వదండి. ఖచ్చితంగా పద్యం ఆ కిక్కు. చప్పట్లు కొట్టిన వాళ్ళైనా మానేస్తే సంతోషిస్తాం. మంచి ఏదైనా మనస్సుకు ఉత్సాహం కావాలన్నప్పుడు తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం పద్యంలోనో, షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాడిన పద్యాలు మంచి జయరాజు అని అర్జునుడు వేసేవాడు వెనక. ఆయన క్రిస్టియన్ అండి బాబు, జయరాజు క్రిస్టియన్. అర్జునుడు పాత్ర బ్రహ్మాండంగా వేసేవాడు. అదిగో ద్వారకా అనగానే మేము అందులో దూరక అనేవాళ్ళం కింద నుంచి. తెర దగ్గరికి వచ్చి పాడితే జయరాజు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన క్రిస్టియన్. ఏం ముస్లింలు క్రిస్టియన్లు సైతం బ్రహ్మాండమైన పౌరాణిక పాత్రలు అద్భుతంగా వేసిన సామరస్యపూర్వకమైన దేశం నా దేశం అండి. ఎక్కడ మత కలహాలు ఎక్కడా లేవండి. అసలు వాళ్ళు కావాలన్న విషయం. ఎంత అందంగా పాడేవారో పద్యాలు. ఇప్పటికీ ముస్లింల్లో, క్రైస్తవుల్లో అద్భుతమైన తెలుగు పండితులు, కవులు, పద్యాలు రాసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు బ్రహ్మాండంగా. నాటకాలు వేసేవాడు సరే. ఆ నాటకం చూస్తుంటే ఇదేమైనా ఉందా ఇక్కడ? ఆ పద్యం అంత కిక్కు ఇవ్వలేదా? పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఎక్కడ ఇస్తుందండి మనకు? అజ్ఞానం. కానీ మన మనస్సు దేనికి అలవాటు పడిందో మనం పరిశీలించుకోవాలి ఖచ్చితంగా. ఇంతకంటే గొప్పది మనకు ఖర్చు లేనిది, మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది పద్య వ్యసనం ఉన్నప్పుడు ఈ మద్య వ్యసనం దేనికి పనిలేక. ఎందుకోసం నేను దీని గురించి ఎంత మాట్లాడుతున్నాను అంటే దయచేసి ఆలోచించండి. అనేక రకాల అత్యాచారాలకి, అనాచారాలకి మద్యం ప్రధాన కారణమైపోయింది. వేళ ప్రధాన కారణమైపోయింది. దీన్ని అరికెట్టకుండా వాటిని అరికెట్టలేరండి మీరు ఎన్ని చేసినా సరే. పైగా ఒక వయస్సు లేదు. 60 ఏళ్ల వాడు వెళ్ళి ఆ 8 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేస్తాడు. వీడి తలక ఏం పొందాడు అందులో? అక్కడ ఆ పిల్ల బతుకు చెడగొట్టడం, దాని ప్రాణం పోగొట్టడం. కానీ ఓ పిచ్చి, ఓ పైశాచిక తత్వం ఎందుకు వస్తుంది? వాడి మెదడు గతి తప్పింది. పుచ్చేసుకున్నాడు శుభ్రంగా. వాడికి ఏం చేస్తున్నాడో తెలియదు. తల్లి పిల్ల భేదం తెలియదు. అంచే దృష్టి పెట్టి మానేయవలసింది అది. అప్పుడు కూడా చిత్తశుద్ధితో చేసే ప్రార్థన ఏమిటంటే, ఇంతమంది ఇన్ని చెప్పినా శుక్రాచార్యుడు కాలం నుంచి సురాపానం దోషం అని చెబుతున్నా సరే మన బుద్ధులు ఎందుకు మారట్లా? అందుకే అమ్మవారిని ప్రార్థన చేయాలి. తప్పులు చేయునప్పుడు ఒక తల్లి వలెన్మము బుజ్జగించిన అనేక రకాల పురాణాల ద్వారా, ప్రవచనాల ద్వారా తల్లి చెప్పినట్టుగా చెబుతున్నారమ్మా ప్రవచనకర్తలందరూ. అయినా మాకు నచ్చుతుందా? వాళ్ళ దగ్గర హాయిగా వింటున్నాం, వాళ్ళ కాళ్ళకి దండం పెడుతున్నాం, వాళ్ళకు బట్టలు పెడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, కట్నాలు ఇస్తున్నాం. ఆయన వెళ్ళగానే ఆయన అలాగే అంటాడు మనకు కానీ అంటే ఏమైపోతుంది? ఇప్పుడు విన్నప్పుడు అంతా చిత్తశుద్ధిగానే ఉన్నాం. ఇక్కడ కాస్త పక్కకి వెళ్ళిపోయేసరికి ఏమైందంటే అవి అలా ఉంటాయని నాగబాబు గారిని పిలిచి, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారంటే ఈసారి 3 రోజులు పెట్టండి, మీ సొమ్మేం పోయింది ఒక్కపోత నాకు. దీనంతటికీ ఈ శ్రమ పడుతూ చెప్పడానికి నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనండి. ఎవరి మనస్సు వారు పరిశీలించుకోండి. ఇందులో ఒక్క దుర్వ్యసనం నుంచి బయటపడగలిగిన నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క. నా ప్రవచనం ధన్యమైనట్టు. నాకు చెప్పక్కర్లేదు, మీకు మీరే సాక్ష్యం. చెప్పినా సంతోషం, ఏం పర్వాలేదు. నేను కోరుకుంటున్నది అది. ఎందుకంటే మాకు మాట్లాడి చాలా విసుగుస్తుంది. గుడి వస్తున్నానంటే నేను మొహమాటం లేకుండా చూగో మా భాస్కర్ రాజు, బోసుబాబు ఉన్నారు ఇక్కడ. నాతో కలిసి చదువుకున్న గ్యాంగ్ అంతా ఉన్నారు ఇక్కడ. మా గ్యాంగ్ మాకుంది. మా ఫ్రెండ్స్ కాసేపు వాళ్ళందరినీ చూడొచ్చు, మా రైతుని చూడొచ్చు, మా ఊరు పక్క ఊరు. ఈ ఆనందం కోసం వస్తాం. నిజానికి ప్రయాణాలు చేసి చాలా విసుగుస్తుంది. కానీ ఏమిటి కర్తవ్యం మనస్సులో ఉన్నది అంటే, ఇంతమంది వచ్చి అలా అక్కడ వరకు ఉన్నారు, ఇక్కడ వరకు ఉన్నారు, ఇంతమంది వింటున్నారంటే ఈ మాటలకి ఆదరణ ఉంది కాబట్టి మనని చెప్పమనే అమ్మవారు ఆదేశిస్తుంది. ఆ ఉత్సాహం ఒక్కటే చెప్పిస్తుంది. ఇంతమంది వచ్చి వింటున్నారు, నాకంటే ఎక్కువ యాతన పడడం లేదా? మరి వింటున్నారు కదా, అంచేత చెప్పాలి. అదే మన కర్తవ్యం. మనమే ఎవరిని కార్యక్రమం పెట్టండి అని బతిమాలట్లేదే. 10 మంది ఫోన్ చేస్తే ఒకటి ఒప్పుకుంటున్నాను నేను. నా పరిస్థితి అలా ఉంది, భగవంతుడు దయ. 10 మంది అడిగితే ఒకటికి ఇస్తాం అంతే. 3-4 నెలల ముందే అయిపోతున్నాయి. ఈ స్థితిలో కూడా రండి అని కోరుతున్నారంటే అవసరం ఉంది. బాగా అవసరం ఎందుకుంది అంటే, ఈవేళ మొత్తం ఏ సంసారం చూసినా నలుగురు మించి లేరండి. 2 పిల్లలు, భార్యాభర్త. నలుగురిలో ఎవరు సుఖంగా ఉన్నారో అర్థం కావట్లా. ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. పెద్దవాడు కదండి, పిల్లల్ని పలకరిస్తే నీకేం తెలుస్తారు మా నాన్న గురించి అంటాడు వాడు. వాడి సమస్య వాడుకుంది. మరి ఇప్పుడు ఎవరి దిక్కు ఇక్కడ? అందుకని మన మనస్సుల్ని మనం పరిశీలించుకోవాలి. మనలోంచి ఈ మద్యపానం అనే వ్యసనం తొలగిపోయింది అనుకోండి, ఎవరు ఆదాయం ఇస్తారండి? షాపులన్నీ అప్రయత్నంగానే మూతపడతాయి. ఎక్కడ ఎవడూ పుచ్చుకోవట్లేదా అంటారు, అంతే లెక్క. మనం పండగ అనేసరికి కాస్త ఎక్కువ చేస్తూ ఉంటే ధరలు పెంచేస్తారు, బ్లాకులో అమ్మేస్తారు. అన్నిటికీ మన బలహీనతే మూలం అవుతుంది. చివరికి నేరం మనమే తోసేస్తారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అమ్మాయి ఇంత సృష్టి చేసావు కదా, మేము తప్పు చేస్తున్నాం కదా,
నీకు చిత్తశుద్ధితో నీ పాదాల దగ్గర ప్రమాణం చేస్తున్నావమ్మా, మేము ఏ ధైర్యంతో ఇలా ఉన్నాము అంటే, తప్పులు చేయునప్పుడు ఒక తల్లి వెలన్మము బుజ్జగించినన్ కప్పిన లోభమోహముల కానగ నేరము. ఏ లోభమో ఏ మోహమో మమ్మల్ని కప్పేసింది, అందుకని మేము చూసుకోలేకపోతున్నామమ్మా, తెలియక చాపల్యానికి లోనవుతున్నాం, బలహీనతకు లోనవుతున్నాం తల్లి. పైగా పీక మీదికి 30 వచ్చినప్పుడు మమ్మల్ని దయజూతువటన్న ధైర్యమో. భగవంతుడి విషయంలో మనకు ఒక ధైర్యం ఏమిటో తెలుసా? ఎన్ని తప్పులు చేసినా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే కాపాడతాడని సందేహం లేదు. అయితే ఆ ప్రార్థన చిత్తశుద్ధితో ఉండాలి. మనం ఏదో పూజ చేసేసాం కదా, ఆ పాపం పోయింది కదా అని మళ్ళీ మన్నాడు ఫ్రెష్గా కొత్త పాపాలు చేయడం కాదు. ఇక్కడ ఎప్పటికప్పుడు లెక్కలేసుకోవడం కాదు. ఇది ఒక్కసారి భగవంతుడి దగ్గర మనం ప్రమాణం చేసాము అంటే దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పటికీ ఒట్లన్నింటిలోకి ఏ ఒట్టు గొప్పదండి? దేవుడి మీద ఒట్టే గొప్పది కదా. అన్ని ఒట్టు కంటే దేవుడి మీద ఒట్టేస్తావా? ఇప్పటికీ నాయకులు కూడా ఏమంటారు, కాణిపాకం వచ్చి ప్రమాణం చేయంటారు. కాణిపాకం ఒకటి మిగిలింది ఇక్కడ, అయిన పాకాలు పోయాయి, కాణిపాకం ఒకటి మిగిలింది ఇక్కడ. అంతేకాదు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదండి, చెప్పాలంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా అంటారు ఖచ్చితంగా. అదిగో మన ఊళ్ళో గ్రామదేవత ఉంది, అక్కడ ప్రమాణం చేస్తావా అంటారు కొందరు. గ్రామదేవతలు అంటే నమ్ముతున్నారు. మరి ఆ గ్రామదేవత అనుగ్రహంతోనేనా మనం ఈ సంగ్రామాలు మానేయచ్చు కదా. ఎలా మాన్నా మంచిదే కదా. ఆధ్యాత్మికత కూడా మందు కాలేకపోతే ఇక ఏ మందు లేదండి ప్రపంచాన్ని కాపాడటానికి. అన్నీ ఉడికిపోయిన తర్వాతే దేవుడు మందు అవుతాడు. దేవుడే మందు కాకపోతే ఇంకేం లేదు, మనం అంతా మూర్ఖులం కావాల్సిందే. దానికి ఉపాయం ఏమిటంటే, పీక మీదికి 30 వచ్చినప్పుడు మమ్మల్ని దయజూతువటన్న ధైర్యము. మా పీక మీదకి 30 వచ్చినా మమ్మల్ని కాపాడుతావంటే ఎలా కాపాడుతాడో తెలుసా? దానికి దేవీ భాగవతంలో అద్భుతమైన కథ ఉంటుంది. సురతుడు అని ఒక మహారాజు ఉంటాడు. ఆయనకి యజ్ఞాల పిచ్చి, ఒక్కొక్క పిచ్చి కదా, ఎవడు పిచ్చి వాడికి ఆనందం. యజ్ఞం చేయొచ్చు తప్పులు, కానీ అంత పిచ్చిగా ఎందుకు? అది ఓవర్. ఇంకా ఆయన ఏదో 100-200 చేశాడు. ఎవరో మా పురోహితులు వచ్చి, ఇది కాదండి అసలు బ్రహ్మాండమైన యజ్ఞం ఒకటి ఉందండి, అందులో 1000 మేకల్ని ఒకేసారి బలిస్తారండి. 1000 మేకలు. వీడు సొమ్మేం పోయింది, వీళ్ళ అబ్బాయి కాదు వీళ్ళ అమ్మాయి కాదు కదా, మేకలేగా. అజాపుత్రం బలిందద్యత్తని యజ్ఞాల్లో వెనక జంతువులను బలిసేవారు. దాని మీద ఒక శ్లోకం ఉంది చమత్కారంగా. ఏ జంతువులను బలిసారో ఓసారి ఆలోచించుకోండి. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ. అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బలఘాతుకః అన్నారు. గుర్రాన్ని బలేయలేదు ఎవరు, పెద్ద పుల్ని బలేయలేదు, ఓ ఏనుగును బలేయలేదు. ఎందుకో తెలుసు, అవే వీళ్ళని బలేస్తాయి. ఓ ఏనుగును తీసుకొచ్చి యజ్ఞంలో బలేస్తాడు, తొక్కి పారేస్తుంది మొత్తం అందరినీ. ఓ పెద్ద పుల్ని బలేయమనండి, తొక్కి పారేస్తుంది మొత్తం అందరినీ. కనీసం గుర్రాన్ని బలేయమనండి, మొత్తం కాళ్ళ కింద దుమ్మ కింద కొట్టేస్తుంది మొత్తం అందరినీ. అందుకని ఎవరు దొరికారంటే అజాపుత్రం బలిం దద్యాత్. మేకపిల్ల దొరికింది, మే 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 అంటే ఏం చేయలేదు కదా, అందుకని మేకనేసేయమన్నారు. పైగా దానికి ఏదో కల్పించేసారు రకరకాలుగా, దానికి స్వర్గం వస్తుంది. అది నిజమైతే మహర్షి దయానంద సరస్వతి ప్రశ్నించాడు, మేకపిల్లని చంపి యజ్ఞంలో వేస్తే మేకపిల్లకి స్వర్గం రావడం నిజమైతే నిన్ను చంపి వేసుకోరాదా, నీకు స్వర్గం వస్తుంది కదా అన్నాడు. ఇది నిజమైతే అది నిజమే. మరి ఆయన ప్రశ్నలతోనే యజ్ఞంలో జంతుహింస సాగిందండి ఖచ్చితంగా. అది మనం ఒప్పుకుని తీరాలి. ఎక్కడా మీకు జంతుహింస చేయడానికి శాస్త్రం అవకాశం ఇయ్యలేదు. పైగా భాగవతం లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఎన్ని మేకల్ని కోడిపందాల పేరు మీద ఎన్ని కోళ్ళను మనం బలేస్తే అవన్నీ పైకెళ్ళి ఎదురు చూస్తూ కత్తులు నూరుతాయట. పందాలు అవుతుంటే వీడు నూరుతాడు కదా, అలాగే అవి కూడా నూరు. దా మేము సిద్ధంగా ఉన్నాం, పైన వేస్తాం అని స్పష్టంగా భాగవతంలో ఉంది విషయం. ఇక్కడ చనిపోయినటువంటి జంతువులు పైకెళ్ళి వీడు పైకి రాగానే వీడిని అన్నిసార్లు చంపడానికి కత్తులు నూరుతాడు. అలాగే సురతుడు కూడా ఈ పురోహితులు కొంతమంది ఎవరో చెప్పిన మాటలు విని రికార్డు బ్రేక్ చేయాలి, వరల్డ్ రికార్డు స్థాపించాలని 1000 మేకల్ని బలివేసి యజ్ఞం చేశాడు. చచ్చిపోయాయి. కానీ ఇంకో చిత్రం ఏమిటంటే, ఈ పౌరుషమే ఈ తప్పే ఈ రెచ్చిపోవడం. ఆయన భగవద్భక్తుడు, అమ్మవారి భక్తుడు. ఆ భక్తి ఉంది, అమ్మవారికి పూజలు చేసేవాడు, చిత్తశుద్ధి ఉంది, ఏదో ప్రార్థన చేసేవాడు. కానీ ఈ పాపమే, ఈ గొడవే. అందుకని తర్వాత జన్మలో ఆయన ఏమయ్యాడంటే మేకల్ని కాసేవాడి కింద పుట్టాడు. సరిగ్గా పరిణామం ఎలా ఉంటుందో చూడు. మేకల్ని కాసేవాడి కింద పుట్టాడు. ఆ యజమాని ఇతనికి 1000 మేకల్ని, అందులో గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి, అప్పగించాడు. 1000 సరిగ్గా. వీటిని కాపలా కాస్తూ ఉంటే ఏదో అస్తమానం వాటిని ఏదో కొడుతుంటే వాడికి పౌరుషం వస్తుందిగా. మొత్తం 1000 మేకలు కలిసి వీడి మీద దాడి చేసి చంపేసి, అంటే మొత్తం 1000 మేకలను చంపిన ఫలాన్ని పొందాడు. కానీ ఇందులోనే అమ్మవారి కరుణ ఎక్కడ ప్రసరించిందంటే,
వీడు 1000 జన్మలు ఎత్తాల్సిన అవసరం రాలేదు. ఆ మేకలు కూడా ఒక్కొక్కటి జన్మెత్తి 1000 సార్లు వీడిని చంపవలసిన అవసరం లేకుండా 1000 మేకలు కలిసి ఒకే జన్మలో వీడిని చంపే, అది కన్సెషన్ అంటారు దీన్ని భగవద్గీత. నాకు దేవి భక్తుడైన వాడు ఏదో చేశాడు, బాగానే ఉంది, మొత్తం మీద వాడు అనుభవించాలి కదా. 1000 మేకలు కలిసి ఒకసారి చంపినా, 1000 మేకలు 1000 సార్లు చంపినా పాపం ఫలితం ఒక్కటే కదా. అందుకని నేను ఇలా అవకాశం ఇస్తున్నాను, మొత్తం మీద 1000 మేకలకి కష్ట తీర్చుకునే అవకాశం ఇస్తున్నా, వీడికి చనిపోయి మరో జన్మెత్తే అవకాశం ఇస్తున్నా. కానీ వాడు చేసిన ఫలం అనుభవించకపోతే ధర్మశాస్త్రం ఏం కావాలి? రేపొద్దున అందరూ ఎలా తయారైపోతారు? అబ్బాయి ఏం పాపం చేసినా పర్వాలేదండి, మీరు లక్షపత్రి పూజ చేయించారు, అలాంటివి కుదరదండి. హిందూ ధర్మంలో అలా కన్సెషన్లు సంక్షేమ పథకాలు ఏమి ఉండవండి, మొత్తం అన్నీ అనుభవించాల్సిందే, ఎక్కడ తిరుగుండదు. ఎక్కడ ఉచిత పథకాలు అవన్నీ పురాణాల్లో ఉండవండి. మొత్తం దేని ఫలితం దానికి, ఏ సంచికి ఆశించే పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. నువ్వు దైవ దర్శనాలు చేసుకుని లక్షపత్ర పూజలు చేస్తే ఆ పుణ్యం లెక్క వేరే, ఈ పాపం లెక్క వేరే. అదే ముందు అనుభవిస్తావా, ఇది ముందు అనుభవిస్తావా అని పైన అడుగుతారు కూడా ఖచ్చితంగా. ఏ తెలివిని బట్టి ఏదే అడిగితే అది ఇచ్చేస్తారు, మనకే అవకాశం అక్కడ. తెలివైన వాడు ఏం కోరుకుంటాడంటే పాపం ముందు అనుభవిస్తానని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? శిక్ష పడుతున్నా సరే ముందు పుణ్యం అనుభవిస్తావనే భావనతో కొంచెం సుఖంగా ఉండొచ్చు. అదే పుణ్యం అనుభవిస్తాం ముందని కోరుకున్నాం అనుకోండి, పుణ్యం అనుభవిస్తున్నా సుఖపడుతున్నా సరే, స్వర్గంలో ఉన్నా సరే, రంభో ఊర్వశో వచ్చి ఏదో కాస్త మధుపాత్ర చేతిలో పెట్టినా సరే, ఆవిడ చేతితో సేవిస్తున్నా సరే, తర్వాత ఎవరకంలో మిరపకాయ బజ్జీలే వేయించేయడం తప్పదు కదా అన్నప్పుడు ఈ రంభ ఎలా కనపడుతుంది? పెద్ద పిశాచంలా కనపడుతుంది. ఎందుకంటే తర్వాత దుఃఖం సిద్ధంగా ఉందిగా, అది మనస్సులో ఉందిగా, తర్వాత అనుభవించాలి కదా. తర్వాత అనుభవించాల్సిన దుఃఖం గురించి మనకు పూర్ణ పరిజ్ఞానం ఉన్నప్పుడు అనుభవిస్తున్న సుఖం కూడా సుఖంలా ఉండదండి, దుఃఖంలా ఉంటుంది. అలాగే తరువాత అనుభవించవలసిన సౌఖ్యం మనకు ఖాయమని తెలిసినప్పుడు అనుభవిస్తున్న దుఃఖం కూడా సుఖంలా ఉంటుందండి. గమనించాలి, మనస్సులో తేడా. అంచేది ఎప్పుడు దుఃఖాన్ని ముందు అనుభవించేయడమే మంచిది. రెండూ ఉన్నాయి, ఏది నువ్వు అనుభవిస్తావంటే తెలివైన మానవుడు ఏం కోరుకుంటాడు అంటే ఆ దుఃఖం ఏదో అనుభవించేద్దు. అందుకే తెలివైన వాళ్ళు పాండవులు పైకి వెళ్ళిన తర్వాత మీరు కూడా కొన్ని తప్పులు చేశారయ్యా, ఒక అరగంట సేపు నరకంలో ఉండాలి, మిగిలినంతా స్వర్గమే, ఏం కావాలో కోరుకోండి. కర్ణుడు సహా ఆయన పాండవుల్లో వాడే కదా. ద్రౌపదీదేవి సహా అందరూ మా తప్పులకు శిక్షలేవో అరగంటలో వేసేయండి, తర్వాత శాశ్వతంగా స్వర్గంలో ఉంటాం అనుకున్నాడు. దుర్యోధనుడు కొంచెం అతి తెలివి ప్రదర్శించాడు కిందట్లాగా. అబ్బాయి నీకు అరగంటే స్వర్గం ఉంటుంది, మిగిలిందంతా నరకమే, నీకేం కావాలో కోరుకుంటే వాడన్నాడు. అప్పటి వరకు ప్రభుత్వాలు మారిపోవా, ఇవన్నీ మారిపోవా, ముందు స్వర్గం సంగతి చూడండి, దాని సంగతి చూద్దాం అన్నాడు. అప్పటి వరకు యమధర్మరాజు ఎక్కడి నుంచి పోస్టులోంచి లేచిపోవచ్చు, అప్పుడు తెలుసు. వాడు ఇలా ఆలోచించాడు, ఆ అరగంట సుఖమేదో ముందు రాయనండి, నరకం సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. అందుకే ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన బొందితో స్వర్గానికి వెడితే అక్కడ దుర్యోధనుడు పరమ సౌఖ్యాలన్నీ అనుభవిస్తుంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకే ధర్మశాస్త్రాలు పనిలాగా నేను ధర్మంగా బతికింది దేనికని అడిగాడు. నా తమ్ముళ్ళేమో నరకంలో ఉంటారా, వీడేమో స్వర్గంలో ఉంటాడు, వీడు ఏం చేశాడు? వస్త్రాపహరణం చేశాడు, జుట్టెట్టుకుని లాగాడు తమ్ముడు భార్యని, వీడు మనిషి అన్నాడు. అప్పుడు స్వర్గదూతలు చెప్పారు, కంగారు పడకయా, ఒక అరగంట తర్వాత సినిమా వేరుగా ఉంటుందని చెప్పారు. అంతే, తర్వాత నిజంగానే సినిమా మారిపోయింది. మొదటి ఆటకి రెండో ఆటకి సినిమా మారిపోయింది, రీలు ఎవరు మార్చారో తెలియదు. ఇది జీవితం అంటే దేనికి అనుభవించాల్సిందే. ఏది ముందు ఏది వెనక అనే దాంట్లో మాత్రం మనకి ఛాయిస్తుంది, అవకాశం ఉందండి, దాని ప్రకారం చేసుకోవచ్చు. అందుకని అప్పుడు కూడా మనం అమ్మవారి ప్రార్థనలు సురతుల్లాగా మానకుండా ఉంటే ఆ అనుభవించవలసిన పాపాన్ని ఏదో ఒక్కొమ్మడిగా అనుభవించేలా చేసి అమ్మవారు మోక్షాన్ని ఇస్తుంది. దీనికి ఇంకా ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటి అంటే భగవాన్ రమణ మహర్షి దగ్గర ఆయన తల్లి ఉండేది. మరి అన్నదమ్ములు ఎవరో ఉన్నా వాళ్ళేదో పరిస్థితులు వేరు. ఈయన వస్తే కాదని అనడానికి ఎంత సన్యాసి అయినా తల్లిని కాదనడానికి లేదు, అందున తండ్రి లేడు. అందుకని అమ్మ వచ్చి ఉంటానంటే ఉండమ్మా అన్నాడు. ఆవిడ కొంచెం చాదస్తం కూడా బాగా ఉండేది. ఆ పాతకాలపు బ్రాహ్మణ స్త్రీ కదా, ఆవిడకి ఏవో కొన్ని పద్ధతులు చాదస్తా, అవి కూడా ఆయన ఏదో భరించాడు. మొత్తం మీద తల్లి కదా, భరించక తప్పదని. ఆవిడకి ఏదో చెప్పేవాడు, మిగిలినప్పుడు ఊరుకోమనేవాడు, ఏదో చేసేవాడు. ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయే ముందు రమణ మహర్షి దగ్గర ఉండి ఆవిడ గుండెల మీద చెయ్యి వేసి 1/2 గంట సేపు ఇలా రుద్దుతూ ఉన్నాడండి, ఇలాగా నెమ్మదిగా రాస్తూ. ఎవరో అనుకున్నారు అమృతాంజనం ఏదో రాస్తున్నాడు రా, విక్ష వ్యాపారం ఏదో రాస్తున్నాడు రా అనుకున్నారు. అలాగే అనిపిస్తుంది వీళ్ళకి. ఆయన ఇలా అంటూ ఉన్నాడండి 1/2 గంట సేపు. 1/2 గంట అయ్యాక అమ్మా ఇంక వెళ్ళిపో అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత భక్తులు, స్వామి అంతసేపు ఉన్నారు, అదేదో చేశారు, ఆవిడ ఎంత అదృష్టవంతురాలో. ఏం చేశారంటే, నాకు తల్లిగా ఉన్నందుకు, నాకు ఈ జన్మనిచ్చినందుకు,
ఇంతమంది జనాన్ని ఉద్ధరించేటువంటి యోగి జన్మ నాకు ఇచ్చింది ఆ తల్లే కదా, ఆ తల్లికి నేను ఏమైనా చెయ్యాలి కదా. అందుకని నా దగ్గరున్న తపశ్శక్తి అంతా ఉపయోగించి ఆవిడ 22 జన్మల్లో అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలన్నీ అనుభవించేలా పావు గంటలో చేశా అని చెప్పాడు భగవాన్ రమణ మహర్షి. మహాయోగులకి అంతటి శక్తి ఉంటుంది. ఇలా గుండెల మీద ఇలా రాసి పావు గంటలో మొత్తం స్వప్నం కళ రూపంలో రీలు తిప్పేయడమే. అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలండి ఇలలో అనుభవించినా కళలో అనుభవించినా అనుభవించడమే. గుర్తుపెట్టుకోండి, కళలో అనుభవాలు ఏదో తక్కువ అనుకోకండి. అక్కడ కూడా మనం అరుస్తున్నాంగా, లేదా సంతోషిస్తున్నాంగా, నవ్వుతున్నాంగా, ఏడుస్తున్నాంగా, అన్నీ ఉన్నాయిగా. అంటే అది అనుభవమే. పాపాన్నో పుణ్యాన్నో కళలో అనుభవించినా కూడా మళ్ళీ ఇలలో అనుభవించాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఎలా అనుభవించినా అనుభవించడమే. అందుకని అలా అనుభవించి అలా చేసుకున్నా తొందరగా తెమిలిపోతుంది కదా. ఎందుకంటే ఎంత పెద్ద కళ అయినా రాత్రి దాటి ఉండదు కదండి. పగలు మెలకువ రాగానే మన కళ నశించిపోతుంది. చేతను మనం భగవత్ ప్రార్థనలో చేయవలసింది ఏమిటంటే ప్రత్యేకంగా నిజమేనమ్మా ఏవో చేశాను, అవేవో సులభంగా తెమిలిపోయేలా చెయ్యి. పాపమో పుణ్యమో ఏదైనా మొత్తం మీద నీ పాదచింత నన్ను విడిచిపెట్టకుండా చేయంటే ఆవిడ చేస్తుంది. ఉప్పుల కుప్ప హైమవతి ఓరిమి పర్వతమా నమస్కృతులు. నువ్వు ఉప్పుల కుప్పవమ్మా హైమవతి అంటే ఈ మాట ఎందుకు వాడుతున్నాడు కవి ఇక్కడ ఇష్టదేవం కావ్యంలో అంటే ఆవిడ హిమవత్ పర్వత రాజకుమార్తె, అందుకని హైమవతి. హిమవత్ పర్వతం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. అంటే తండ్రి చల్లని వాడైనప్పుడు కూతురు కూడా చల్లని అమ్మాయి అవుతుంది కదా, వారసత్వం కదా. అందుకని హైమవతి చల్లని మంచు కొండకు పుట్టావమ్మా, నీ హృదయం కూడా చాలా చల్లనిది తల్లి. పైగా ఆయన ఒట్టి పర్వతం, నువ్వు ఓరిమి పర్వతం, సహనానికి పేరు మోసిన పర్వతం లాంటివమ్మా, లాంటి దానివమ్మా. అందుకని నిన్ను శరణు వేడుతున్నావు అన్నారు. అలా శరణు వేడితే మన పాపచింత నుంచి మనం బయటపడవచ్చు. ఇంకొక మాట చెబుతా బాగా ధైర్యం కలగడానికి. ఇవాళ పత్రికలు ఏవి చూసినా, టీవీల్లో చూసినా, లేదా టాస్క్ ఫోర్స్ లాంటి వాటిలో ఘోరాల నేరాల్లో చూసినా ఎందుకు జరుగుతున్నాయో గమనించండి. మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. సమాజంలో అక్రమ సంబంధాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు ఎంతమంది పిల్లలున్నా సరే, ఎంత వయస్సు ఉన్నా సరే, ఆడ మొగ ఇద్దరు గాడి తప్పుతున్నారు. ఏం మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి. పిల్లలకి తల్లి మీద తండ్రి మీద నమ్మకాలు పోతున్నాయి. ఇంత చేసి దీనివల్ల పొందేది ఏమిటి? మనం భార్య దగ్గర భర్త దగ్గర పొందలేని సుఖం అవతల వాళ్ళ దగ్గర ఎలా పొందుతామండి? ఏదైనా ఇంత భయపడుతూ చచ్చిపోతూ బాధపడుతూ ఎవడు చూస్తాడో అని బెంగపడుతూ ఈ వధవ సౌఖ్యం ఓ సౌఖ్యమా? కానీ మనిషి మనస్సు ఆడైనా మొగైనా ఎలా ఉంటుందంటే అదేదో గొప్ప, ఇంతకాలం ఇది అలవాటు పడ్డాం 10 ఏళ్ల బట్టి, కాబట్టి ఇది చాలా పాతదేదో రోత కొత్తదేదో వింత అంటే అలా అనిపిస్తుంది. దానివల్ల సమాజంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఉద్యోగం వచ్చిందంటే ఖాయం, ఇంకా తిరుగులేదు. పెళ్ళి ఏంటంటే ఖాయం, ఇంకా తిరుగులేదు. ఇవాళ ఉద్యోగానికి గ్యారంటీ లేదు, పెళ్ళికి అసలే గ్యారంటీ లేదు. మళ్ళీ పెళ్ళి ఎన్ని పెళ్ళిలో తెలియదు. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? రకరకాల కారణాలు, రకరకాల విడాకులు, రకరకాల గొడవలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితి. ఈ మొత్తం మహామాయకు కారణం ఎవరో తెలుసా? మన్మథలీల సాగుతోంది. మనస్సులో పుట్టే ఓ పిచ్చి కోరిక, కామవాంఛ. ఆ లీలకి, ఆ బాణాలకి అందరూ పడిపోతున్నారు. ధనుష్ప ఉష్పం ఊర్వి మధుకర్రమయి. అంత లీల మన్మధుడు ఎలా చేయగలుగుతున్నాడో, ఇంతమందిని కామవాంఛలకు ఎలా గురి చేయగలుగుతున్నాడో సౌందర్య లహరిలో శంకరాచార్య స్వామి చెబుతారు. ధనుష్ప ఉష్పం మౌర్వి మధుకర్రమయి పంచవిశిఖాక వసంత సామంతో మలయమరుదాయోధనరథక తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ మొత్తం లోకాన్ని మహామాయలో ముంచేంత మహాశక్తి మన్మధుడికి ఇచ్చింది అమ్మవారే. ఇక్కడ సాక్షాత్తు మనకి విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉన్న మహాకాళీదేవి ఆ పని చేసి. అందుకే ఆవిడ చేతుల్లో అన్ని రకాలు ఉంటాయి. మీరు ఓ చేతుల్లో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతుల్లో త్రిశూలం ఉంది, త్రిగుణాలని నేను పోగొడతాను అన్నట్టుగా. ఖడ్గం ఉంది, అధర్మాన్ని సంహరిస్తాను అన్నట్టుగా. ఇంకో చేతుల్లో వెండి గిన్నె ఉంది, నీకు ఏది అడిగితే అది ఇస్తానయా, అన్నమే కాదు సమస్తమైన కోరికలు తీరుస్తానయ్యా అన్నట్టు కల్పవృక్షంలాగా వెండి గిన్నె పట్టుకున్నది అక్కడ అమ్మవారు, మీరు గమనించండి. ఇలా ఇంకొక చేతుల్లో డమరుకం ఉంది. ఆ డమరుకం అర్థం చూడండి, చాలా చోట్ల కనపడదు. అమ్మవారి చేతుల్లో, శివుడి చేతుల్లో ఉంటుంది, దక్షిణామూర్తి చేతుల్లో ఉంటుంది. అమ్మవారి చేతుల్లో డమరుకం చాలా చోట్ల ఉండదు. ఎందుకు డమరుకం ఉంటుంది తెలుసా? డమరుకం అంటే అడురక్ అడురక్ అడురక్. సరిగ్గా ఆ శబ్దం ఎక్కడ వాడతారో గమనించండి. చిన్నపిల్లల్ని ఏదైనా మాయ చేసేటప్పుడు అడుర ఏం లేదురా, అడుర ఏం లేదురా అంటారు. సరిగ్గా అమ్మవారు ఇక్కడ మహాకాళీదేవి డమరుక వాద్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏం లేదురా, ఈ ఊరికి జీవితం గురించి కంగారు పడకమ్మా, ఏమీ లేదు వదిలేయి అని మహామాయ అని చెబుతుంది ఆవిడ.
అందుకని ఆ డమరుకాన్ని అమ్మవారి ఆయుధంలో ఏర్పాటు చేసినందుకు ఆ భక్తులకి స్థాపకులకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. అది ఉండాలి ఖచ్చితంగా. ఆ డమరుక ధ్వని అని వస్తున్నాడు ఖచ్చితంగా. అది సరిగ్గా అదే మరి ఎప్పుడు వస్తుందో గమనించండి మన జీవితాల్లో. పూర్వం తల్లులు పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు ఆయి అనేవారు. తెలుగు భాష గొప్పతనం. ఈ అంటే అర్థం ఎవరికీ తెలియదు, ఏ తెలుగు మాస్టర్ చెప్పలేడు. పైగా దాన్ని రాయడం కూడా కష్టం. రాయండి ఎవడైనా. ఏం రావు, ముందు లా రాస్తావా, బా రాస్తావా, డా రాస్తావా, రావొత్తు పెడతావా, ఏం పెట్టాలో తెలియదు. తెనాలి రామకృష్ణుడు దిగి రావాలి, ఏమీ తెలియదు. కానీ దాని అర్థం ఏంటంటే తల్లి ఎందుకంటుంది ఆ మాట అంటే, తల్లి పెదవులు ఎలాగా అంటుంటే పిల్లాడు విచిత్రంగా చూస్తూ ఉంటాడు, చూసి చూసి పడుకుంటాడు. కానీ అందులో ఏమిటంటే, ఒరే అబ్బాయి నువ్వేదో కంగారు పడుతున్నావు జీవితాన్ని గురించి, ఏం లేదురా ఈ సుఖంగా పడుకో అని అర్థం. అది జీవితం ఏం లేదురా, తర్వాత అంతా బాధలే నాయన. ఈ ఉయ్యాల్లో ఇలా ఉన్నంతసేపే నీ మాట మేము విన్నా, మా మాట నువ్వు విన్నా. తర్వాత నీకు అమ్మాయి దొరుకుతుంది నాయన, నువ్వు మా మాట వినవా, అయిపోయింది లెక్క. నీ ఉద్యోగం అంటావు, ఇంకోటి అంటావు, అయిపోయింది ఇక్కడ లెక్క. మేము కూడా నీ గురించి అన్ని బంధాలు తెంచేసుకుంటాం, అయిపోయింది లెక్క. అందుకని ఈ జీవితం ఏం లేదురా అబ్బాయి, పెద్ద మాయ అని ఉయ్యాల్లో పిల్లాడికి చెబుతున్నటువంటి తల్లి తెలుగు తల్లి ఒక్కతే, తెలుగు భాష ఒక్కటే. ఆ భాషలో అంత గొప్పతనం ఉంది. మరో భాషలో ఏదో ఉండదండి, తమిళంలో కానీ హిందీలో కానీ ఈ మాట ఉండదండి. తెలుగు తల్లులే అనేవారు ఈ మాట. అంటే ఏం లేదురా అంత మాయ. ఆ మాయాన్ని తెలియజేయడానికి ఇక్కడ మహాకాళీదేవి డమరుకాన్ని పట్టుకుంది. ఇక్కడ ఏం లేదురా, ఉట్టిదేరా, ఇదంతా మాయ, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, ఈశ్వరుడు ఒక్కడే సత్యం, ఈ జగత్తు మిథ్య, ఈ బంధాలన్నీ మిథ్య. ఈవేళ మాట్లాడినవాడు రేపు అలా మాట్లాడు, మాట మార్చేస్తున్నాడు. ఈవేళ ఉన్న మనిషి రేపు అలా లేడు, మారిపోయాడు. ఈవేళ నిజంగా ధర్మాత్ముడు అనుకున్నావు, రేపు అధర్మాత్ముడు కనపడ్డాడు. ఈవేళ ఏదో చెడ్డవాడు అనుకున్నావు, వాడు మంచివాడు అయ్యాడు. ఆశ్చర్యకరంగా ఎన్ని ఉన్నాయండి, అనేక రకాల మాయలు మన ముందే చూస్తున్నాం ఇక్కడ. మరి ఇది మాయ కాకపోతే ఏమిటి ఇక్కడ? అందుకని అది గమనించాలి. ఆ మన్మథుని యొక్క లీలకు శక్తి ఎందుకు వచ్చింది అంటే, ప్రపంచంతో ఒక ఆట ఆడుకోవాలి అంటే ఆ శక్తిని ఉపయోగించాలి. అందుకని మన్మథ శక్తిని అమ్మవారు పుట్టించింది. లేకపోతే వాడికంత శక్తి ఎక్కడదండి? ధను పౌష్పం. ఆయన విల్లు ఏమిటి అంటే చెరుకు విల్లు. చెరుకు గడతో విల్లు ఎవరైనా తయారు చేయగలరా? ఊరికి సన్నగా ఎలా ఉంటుంది, అది విరిస్తే విరిగిపోతుంది. అది విల్లు ఏమిటి? మౌర్వి మధుకరమయీ. దాని వింటి నారిపోని ఏమైనా గట్టిగా ఉందా అంటే మధుకర్రమయ్యి. తుమ్మెదలు వింటినారిగా ఉన్నాడు. తుమ్మెదలు ఒక వరుసలో ఉంటాయా, ఓ దాని పక్కన ఒకటి. అంటే ఇంత మాయ. చెరుకు విల్లు పెద్ద మాయ. దాన్ని ఏ రకంగా వాడడానికి వీల్లేదు, అది విల్లుగా పనికిరాదు. గట్టిగా ఉంచామంటే విరిగిపోతుంది. శివధనుస్సు విరిగిపోయింది రాముడి చేతుల్లో. చెరుకు విల్లు ఎంత? చెరుకు విల్లు కాదు. కానీ ఉద్దేశం ఏమిటో తర్వాత చెబుతా. మౌర్వి మధుకర్రమయ్యి. తుమ్మెదలతో వింటినారు. తుమ్మెదలు వింటినారు ఏమిటంటే, తుమ్మెదలను గంపెట్టి జిగురు పెట్టి అతికిస్తావా? వింటినారు ఎలా అవుతాయి? పంచవిశికా. ఇంత చేస్తే ఆయన దగ్గరున్న బాణాలు 5 5 పువ్వులు. అవి కూడా పోనీ వాయవ్యాస్త్రం కాదు, గారుడాస్త్రం కాదు, దారుణాస్త్రం కాదు. ఇంత చేస్తే పువ్వులు ఏమిటవి? అరవిందం అశోకం చ చోతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయక. అరవిందం ఎర్రదామర పువ్వు, అశోకం అశోక పుష్పం, అది ఎర్రగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. చోతం చ ఉగాది కాలంలో వచ్చే మామిడి పువ్వు, నవమల్లిక మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఇవి ఈ పువ్వులు బాణాలట. చెరుకు విల్లుట. తుమ్మెదలు వింటున్నారట. వసంత సామంతగా. పోని ఆయనకి సహకారం చేసేది ఎవరు అంటే, పక్కన సినిమాల్లో హీరో పక్కని ఒక హాస్యగాన్ని ఎవరో పెడుతూ ఉంటారు, సరదాగా కూడా ఉంటూ ఉంటాడు అన్నిటికీ. ఈ హీరోయిన్కి ఈయనకి లంకెలు పెట్టడానికి పనికొస్తాడు ఆయన ఖచ్చితంగా. అందుకని అలాగే ఈ మన్మథుడికి సహాయకుడు ఎవరంటే వసంతుడు. ఆయన 2 నెలలు మాత్రమే ఉంటాడు వసంత ఋతువు, తర్వాత ఉండడం వల్ల. వసంత సామంతక మలయమరుదు అయోధన రథక. ఇంత చేసి ఆయన ఏ రథం మీద వస్తాడు అంటే, మలయమారుతం అనే రథం మీద వస్తాట. మారుతం అంటే గాలి, మలయ మారుతం అంటే దక్షిణాన కేరళ ఉంది కదా మనకి, అక్కడ మలయ పర్వతం ఉంది, అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడి నుంచి వచ్చే గాలి. ఈయన మొత్తం ఈ మన్మథుడు లోకాన్ని మాయ చేస్తున్నాడు. ఈయన ధనుస్సు చెరుకు విల్లు, వింటినారేమో తుమ్మెదలు, బాణాలేమో పువ్వులు, ఆయన రథమేమో మలయ మారుతం. అది నిలకడగా ఉండేది కాదు. ఇంత చేస్తే తుఫాను గాలి కాదు, పిల్లగాలి. అది ఏమీ నిలకడదు కాదు. ఇంత చేస్తే 2 నెలలు మాత్రమే ఉండే వసంతుడు ఈయనకి సహాయకుడు. ఇంత అల్పమైన సైన్యం పెట్టుకుని లోకాన్ని ఎలా మాయ చేస్తాడండి అంటే ఉద్దేశం ఏమిటో తెలుసా? సరిగ్గా ఈ వాతావరణం ఉన్నప్పుడే మనకు కామవాంఛలు కలుగుతాయి. గమనించండి. వసంత ఋతువు, చైత్రం వైశాఖం, అన్ని పువ్వులన్నీ వికసించి ఉంటాయి. తోటలోకి వెళ్ళి రకరకాల పువ్వులను చూడగానే కాలేజీలో ఉండే కుర్రాడికి ఏమనిపిస్తుందంటే, ఓ పువ్వు కోసి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్కి ఇద్దాం, ఈ పువ్వులు లేకపోతే వీడు ఇచ్చేవాడు కాదు. ఈ వాతావరణం వసంత ఋతువు. అలాగే పిల్లగాలి వీచించగ్గా ఇలా ఒక్క పోసేస్తుంటే కరగమన్నా ఏ కోరికలు కరగవు. అందరూ వైరాగ్యంలోనే ఉంటారు హాయిగా. కాబట్టి సుఖంగా కూర్చున్నారు మీరు నేను కూడా.
అలా కాకుండా ఇక్కడికి చల్లగా పిల్లగాలు ఇలా వీచింది అనుకోండి, నా భావాలు వేరే మీ భావాలు వేరే రకరకాలుగా మారిపోతాయి. వాతావరణం మనుషుల్ని పాడు చేస్తుందండి. అందున ఈ కాలంలో మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాదండి. చుట్టూ వాతావరణం కూడా బాగుండాలండి. పిల్లలు బాగా పెరగాలి అంటే వాడికి 2 ఏళ్ళు దాటకుండా 3 ఏళ్ళు దాటకుండా ఫోన్లు ఇచ్చేయకూడదండి. చిన్నప్పుడే ఫోన్లు చేతిలో పెట్టేసి మనకే ఇబ్బంది లేదు కదా, వాడు ఫోన్ ఏదో వాడు చూసుకుంటున్నాడంటే అందులో చూడకూడనివే చూస్తారండి ఖచ్చితంగా. అక్కడ వాతావరణం బాగులేనప్పుడు ఏ పిల్లాడు బాగుండడు, పెద్దాళ్లే బాగుండరు. పిల్లాళ్ళ సంగతి చెప్పేది ఏమిటి? ఈ వాతావరణమే. చెరుకు గడలే బాగా, చెరుకు తీపి కదండి, ఆ తీయని చెరుకు రసం దాగ్గానే మనసులో రకరకాల కోరికలు పడదు. అదే కాఫీ తాగినా టీ తాగినా పుట్టేవి వేరు. అందుకే చెయ్యని చెరుకు రసం. తుమ్మెదలు ఎందుకు చెప్పారు? తుమ్మెదలు ఝంకారం చేస్తాయి, మకరందం సేవిస్తాయి. తుమ్మెదలు జమ్మంది నాదం అని తుమ్మెద ఝంకారం ఏర్పడగానే వీడు మనసులో వేరే నాదం వస్తుంది. ఇక్కడ అంచేది వసంత ఋతువు, మలయమారుతం, పిల్లగాలి, ఈ తుమ్మెదలు, ఈ చెరుకు విల్లు ఇవన్నీ శృంగారాన్ని కలిగించే వాతావరణానికి సాధనాలు. అందువల్ల మన్మధుడు ఈ పని చేయగలుగుతున్నాడు. అంచేది మనం ఆ వాతావరణానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అదే వాతావరణంలో ఉండాలి అనుకుంటే భార్యతో సహా ఉండాలి, భర్తతో సహా ఉండాలి. అది మంచిదే కదా, కాదని ఎవరు చెప్పలేదు కదా. ధర్మం ప్రకారం ఉంటే సంతాన యజ్ఞం అన్నారు, అధర్మం చేస్తే అక్రమ సంబంధం అన్నారు. ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇంతటికి ఈయనకి శక్తి ఎలా వచ్చిందయ్యా? ఇంత చిన్న సాయుధనాలతో ఉన్నవాడికి ఇంతటి లోకాన్ని మాయ చేసే శక్తి ఎలా వచ్చిందయ్యా? తదాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి సుత అపాంగాత్తే లబ్ధ్వా కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇంతటి లోకాన్ని మన్మధుడు ఎందుకు మాయ చేయగలుగుతున్నాడు అంటే నీ కంటి కొసల నుంచి ఏదో అనుగ్రహాన్ని ఆయన పొందగలిగాడయ్యా అన్నారు. ఎప్పుడు పొందగలిగాడో తెలుసా? శివుడి మీద బాణాలు వేశాడు మన్మధుడు. ఆయన నుదుటి కన్ను తెరిచాడు, దాంతో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. దాని రహస్యం ఏమిటో తెలుసా? ఊరికే సినిమాలో చూపిస్తారు మనకి, ఆ ఎదురుగా మన్మధుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నట్టు, ఈయన శివుడు ఇలా చూసినట్టు, ఆయన ఏదో 2 బాణాలు వేసినట్టు, ఈయన కళ్ళు తెరిచినట్టు, వెంటనే ఓ అగ్నిజ్వాల వచ్చినట్టు, అక్కడ ఆయన భస్మం అయిపోయినట్టు ఏవో చెబుతారు. అది సినిమా. అలా చూపించకపోతే నువ్వు 150 రూపాయలు 200 ఇస్తావా? ఎందుకు ఇస్తావు? ఓ బొమ్మ కనపడాలిగా. కానీ దాని ఉద్దేశం ఏమిటంటే కామవాంఛ కలిగినప్పుడు, పదవీవాంఛ కలిగినప్పుడు, అసూయ కలిగినప్పుడు, కోపం కలిగినప్పుడు నువ్వు 3వ కన్ను తెరిచి చూడు, దాన్ని 2 కళ్ళతోనూ చూడవు. 2 కళ్ళతో చూసినంతకాలం మనకు ఆ వాంఛలు పెరుగుతూనే ఉంటాయి. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. అది ఎప్పుడు కనిపిస్తుంది? కళ్ళు మూస్తే కనిపిస్తుంది. కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. అది మన జీవితం లెక్క. కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. బతుకు దేశం కోసం, మన కోసం కాదు. మన కోసం మనం జపం చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుంటాం హాయిగా. కళ్ళు మూసుకుని లోపలికి చూడగలిగితే దైవం కనపడాలి. కళ్ళు తెరిచింది, దేశంలో అనాథలు, బీదలు, పేదవాళ్ళు కనపడాలి. మన సంపదలు కాదు కనపడవలసింది. అప్పుడు జీవితం సార్థకం అవుతుంది. అందుకని సద్గురు శివానందమూర్తి గారు చెబుతారు ఏమాట, కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. అది జీవితానికి సార్థకత అంటాడు ఆ మహానుభావుడు. అలా కళ్ళు మూసి ధ్యానం చేస్తే లోపల మనలో మనం ఆలోచించుకుంటే ఇంత చేసి ఈ వంకర సంబంధం వల్ల నేను పొందగలిగేది ఎంత సౌఖ్యం, దీనికోసం నేను ఎంత కోల్పోతున్నా అని ఆలోచిస్తే ఆ మనిషి మానేస్తాడు. అదే జ్ఞాననేత్రం. శివుడు జ్ఞాననేత్రం తెరవగానే మన్మధుడు బూడిదయ్యాడు అంటే నువ్వు కూడా తెలివిగా ఆలోచిస్తే కామవాంఛ నాశనం అవుతుంది. దానికోసమే ఆ పురాణాన్ని అలా చెప్పారు. కాస్త ఆగి వెంటనే దూకేయకుండా రంగంలోకి వెంటనే ఫోన్ పట్టుకుని SMS నొక్కేయకుండా కాస్త ఆలోచించి, ఏమిటిది, నాకేం సంసారం లేదా, పిల్లలు లేరా, పిల్లలు చూస్తే నా పరువు ఏమవుతుంది, ఇక్కడ ఏమనుకుంటారా, నాన్న ఇలా చేసావు, అమ్మాయి ఇలా చేసావంటే ఎంత అవమానం నాకది, నా పిల్లలు బయట తలెత్తుకుని తిరగలరా అని ఈ మాట దీన్ని అట్టు తిరగేయడం అంటారు. వంటింటి భాషలో అట్టు తిరగై. ఒక్కసారి తిరగేస్తే తెలిసిపోయింది ఇక్కడ ఏమిటి నేను పొందేది అని. ఒక్కసారి 10 నిమిషాలు అలా లోపలికి ఆలోచించుకుంటే ఆ వాంఛ పోయింది. అంటే జ్ఞాననేత్రం తెరుచుకుంది, మన్మథ వాంఛ దగ్ధమైంది. అదే కామదహన ఘట్టంలో రహస్యం. అందుకని ఎక్కడెవరో ఒక ఆయన కూర్చున్నాడు, ఇంకో ఆయన కూర్చున్నాడు, ఈ బాణాలు వేసి, ఇవన్నీ మనకి సినిమా కథకని చెప్తారు, దానికే ఉంది. ఇలా చేయగలగాలి. అందుకని మనం కూడా ఆ వాంఛలు మన దగ్గరికి చేరకుండా మన సంసారాల్లో మనం సుఖంగా ఉండాలంటే అమ్మవారిని శరణు వేడాలి. మన్మధుడికి ఆ శక్తి వచ్చి బూడిదైపోతే అమ్మవారిని శరణు వేడాడు. అమ్మ మీకు పెళ్లి చేద్దామని చూశాను నేను, కానీ మీ ఆయనేమో నన్ను బూడిద చేశాడు అని రతీదేవి వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడితే, మగాళ్ళ కోపం వచ్చినప్పుడు అలాగే ఉంటారు, నేను చూస్తానులే అని చెప్పింది అమ్మవారి దయ్యది.
సరిగ్గా వివాహం అయిపోయిన తర్వాత ఇద్దరు ఇలాగ చిటికిన వేలు పట్టుకుని కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారయ్యా అని ఘంటసాల వారి పాటలాగా అలా తిరుగుతూ సరదాగా పెడుతూ పెద్దవాళ్ళకి వశిష్ఠుడు అరుంధతి లాంటి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే అమ్మవారు ఏం చేసిందంటే నెమ్మదిగా ఈ చిటికిన వేలు గోరుతో ఇలా రాసింది ఒక్కసారి. అంతే, అంత శివుడు అంతటి వాడు ఐసే ఎట్టయిపోయాడు అక్కడ. వెంటనే పక్కకి తిరిగి ఏమిటి పార్వతి అన్నట్టు. వెంటనే ఏమంటే ఆలోచించండి ఒక్కసారి, గమనించాలమ్మా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంసారాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే చెప్పడానికి సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఆ సమయం సందర్భం గమనించి చెబితే రావణాసురుడు లాంటి వాడు కూడా వెంటాడు, ఏం పర్వాలేదు. సమయం సందర్భం చూడాలి. ఇలా మొహం మీద మొత్తం పెంటెట్టేయకూడదు, ప్యాన్నీళ్ళు జల్లేయకూడదు. కాస్త సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. వాడికి ఓ సమయం ఉంటుంది, అప్పుడు కూర్చోబెట్టాలి నెమ్మదిగా. ఏమిటయ్యా ఏమిటి పిచ్చి అంతా లేదు, నా పరువు పోతుందయ్యా బయట అని చెబితే అతనికి కన్నీళ్ళు వస్తాయి. మనిషి కదా, మనిషి కదా, ప్రయత్నం చేయాలి. అండ్ ఈ మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వు ఎందుకు వినాలంటే అయిపోయింది ఇక సంసారం ఇక్కడ. అందుకని అమ్మవారు కూడా ఆగమని చెప్పింది రతీదేవిని, కంగారు పడకు, మా 16 రోజుల పండగ అయ్యేలోగా నీ భర్త బతుకుతాడు, నువ్వు కంగారు పడకు, నేను ముత్తైదువునైంది నేను వితంతువు చేయడానికి కాదు, ఇక్కడ ఉండు అని చెప్పింది. సరిగ్గా శివుడు ఆవిడకు అనుకూలంగా ఉండి సరదాగా పెళ్లి పందిట్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా చిటికిన వేరుతో ఇలా ఒక స్పరిశ అందించగానే ఆయన తిరిగి ఏమిటి ఏమిటి అన్నాడు. ఆయన మనకి పెళ్ళి అయింది, ఆ పెళ్లి చేయడం కోసం మన్మథుడు ప్రయత్నం చేశాడు, వాడిని చంపడం భావ్యమేనా, ఓసారి ఆలోచించండి. ఏమిటో అప్పట్లో ఆవేశంలో ఆలోచించలేదు, దానికేముంది, సెకండ్ షో వేసేద్దాం, రీలు మార్చేద్దాం అన్నాడు అని. వెంటనే రతీదేవిని పిలిచి అమ్మవారు చెప్పింది, ఆవిడ ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నా, తప్పకుండా నీ భర్త బతుకుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మాత్రమే శరీరంతో కనపడతాడు, లోకంలో ఎవరికి కనపడ్డాడు. నాకు కనపడితే చాలండి, ఈయన ఇతరులకు కనపడితే ప్రమాదం అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే మన్మథుడు చాలా అందమైన వాడు. ఇంకో మాట చెబుతున్నా సరదాకి, అంత అందమైన మన్మథుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా? రామచంద్రుడు నల్పు, రతివల్లభుడు నల్పు, మన్మథుడు నల్లగా ఉంటాడు. భారతదేశం నల్లధనాన్ని అందంగా అంగీకరించింది. మా అందానికి ప్రతినిధి అయినటువంటి మన్మథుడు నల్లగా ఉంటాడండి. ఎవడండి తెలుపు ఎరుపు అందం అన్నది బుద్ధి లేక. మనం అందరం ఎక్కువ మంది నల్లగా ఉంటాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎర్రగా ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడగా ఎర్రగా బుర్రగా, ఈ బుర్రగా ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం తెలియదు. ఎర్రగా బుర్రగా అంటారు, ఏమిటో బుర్ర గుంజులో బుర్రేమో. మనం ఎక్కువ మంది నల్లగా ఉంటాం కాబట్టి మనకి ఎరుపు తెలుపు అనేవి అందంగా కనపడతాయి. మీకు ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో వాళ్ళు నల్లవాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎక్కువ నలుపు అందంగా భావిస్తారు. ఎందుకని అక్కడ అందరూ తెల్లగా ఉంటారు, అక్కడ వాళ్ళకి నలుపు విచిత్రం. అక్కడ అందరూ తెల్లగా ఉంటారు కాబట్టి నలుపు వాళ్ళకి అందంగా కనపడింది. మనం ఇక్కడ అందరం ఎక్కువ భాగం నల్లగా ఉంటాం కాబట్టి మనకి తెలుపు అందంగా కనపడుతుంది తప్పితే అందం ఎప్పుడూ వస్తువులో ఉండదు, మన ఆలోచనలో ఉంటుంది మిత్రమా, అర్థం చేసుకుంటే సరే. అందం వస్తువులో ఉండదు, మన ఆలోచనలో ఉంటుంది. యదేవ రోచితే యస్మై భవేత్ తత్తస్య సుందరం అని సంస్కృతంలో చెప్పారు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అందంగా కనపడుతుంది తప్పితే అందమైంది అందం కానిది అంటూ ప్రపంచంలో లేదండి అసలు. అయితే ఈ దేశంలో ఒకలా ఆ దేశంలో ఒకలా ఎందుకు ఉంటున్నాయి? ఇంతగా మనం మన్మధుడు ఉంటాం, మన్మధుడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అంతేందుకు రామచంద్రమూర్తి అందానికి ప్రతినిధి, ఆయన నల్లగా ఉంటాడు. శ్రీకృష్ణమూర్తి అందానికి ప్రతినిధి, ఆయన నల్లగా ఉంటాడు. నలుపే అందానికి ప్రతినిధి అని భారతీయ తత్వశాస్త్రం పురాణాలు అంగీకరించాయి. అందుకని ఆయన అలా చెప్పగానే ఈయన చెప్పి మీ ఆయన బతికిస్తాను తప్పకుండా, నీకు మాత్రమే శరీరంతో కనపడతాడు, మిగిలిన వాళ్ళకి శరీరం ఉండదు కానీ చేసే పని అంతా చేస్తాడు. అంటే అతనుడు అన్నారు. అతను అంటే శరీరం లేనివాడు. అంటే ఈ పెద్ద మనిషి శరీరం లేకుండానే ఇంత బాధపడుతున్నాడు అంటే వీడు శరీరంతో ఉంటే ఇంకెంత బాధపడతాడో మనం ఆలోచించాలి. అందుకని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలంటే శివునంతటి వాణి మనోభవునంతటి వాడు గెలువ, శివునంతటి వాణి మనోభవునంతటి వాడు గెలువ, భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే, భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే, అవి ఏ మాకైన శరణము అతనున్ గెలువన్, అవి ఏ మాకైన శరణము అతనున్ గెలువన్. శివుణ్ణి గెలవడానికి మన్మథుడు కూడా నీ పాదాలే ఆశ్రయించాడమ్మా మహాకాళీదేవి. అంచేత మేము ఈ మన్మథ వాంఛలని గెలవడానికి కూడా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను గెలవడానికి కూడా మేము నీ పాదాలే ఆశ్రయిస్తున్నాం అని అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు ఆ వాంఛలే లేకుండా సుఖంగా హాయిగా జ్ఞాన మార్గంలో ఉండేలా చేస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఈ భోగాలేవి శాశ్వతం కాదు, ఇంత చేసి ఉండేవి కాదు. ఈ అరముష్టి భోగములకు, ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు కంటే, ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు
కొట్టుకపోవుగంటే నీ ఆయతనమ్ము గన్గొనగా హాయిగా కాలము సాగజేయ నీ ఆయతనమ్ము గన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయనిపించునమ్మరో. ఇది మన మనస్సులో రావాల్సిన ఆలోచన. ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవుగంటే నీ ఆయతనమ్ము గన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయనిపించునమ్మరో. చెలింతు సుఖింతు ద్రవింతుగాని చెలింతు సుఖింతు ద్రవింతుగాని దేవాయ నమః శివాయ దేవాయ నమః శివాయ దేవాయ నమః శివాయ అనుభావనతో శరీరావివేవియున్. పొందవలసిన భావనది, కలగవలసిన తన్మయం ఇది. ఏ సుఖం పడుతున్నాం అనుకున్న వాళ్ళైనా చూడండి, దయచేసి దీన్ని తీవ్రంగా తీసుకోండి, చలోక్తిగా తీసుకోవద్దు. మద్యం తాగేవాళ్ళు కూడా ఆలోచించండి, గడియారం పెట్టుకోండి. నిజంగా నాలుక మీద పడుతున్నది ఎంత? నన్ను తీవ్రంగా బాధిస్తున్న విషయం కాబట్టి, రాష్ట్రాలు కాదు దేశం నాశనం అయిపోతుంది కాబట్టి ఇంతగా చెబుతున్నా. నిజంగా నాలుక మీద పడింది ఎప్పుడు? మనకు అనుభవించిన వచ్చిన కిక్ ఎంత, వచ్చిన సుఖం ఎంత? దీనికోసం అంత ఖర్చు పెట్టాలా? అంత పరువు పోగొట్టుకోవాలా? రోడ్ల మీద పడిపోవాలా? ఎవడో గుర్తుపట్టి మన ఇంటికి తీసుకెళ్ళాలా? అంత తాగేయాలా? ఇది అరముష్టి భోగం అంటే. ఏం పొందాం? ఏ శుభ్రంగా స్ట్రాంగ్ కాఫీ, మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కిక్కు రాలేదా? అదో కిక్కు. భార్యతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తాగచ్చే హాయిగా. ఈ గొడవ ఏంటండి? వాళ్ళ బాధ పెట్టి వీళ్ళ బాధ పెట్టి చివరికి ఏం చేయాలో తెలియక నమః శివాయ ఆడాళ్ళు కూడా మొదలెట్టేశారు. దేశం చాలా డెవలప్ అయిపోయింది. మీకేం తెలుసు, హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పడుతున్న వాళ్ళు మహిళలే ఎక్కువ. చచ్చిపోతున్నాం వెళ్ళలేక. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడుతున్న వాళ్ళు మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మాట నేను ఒక పోలీస్ అయిన దగ్గర అంటే, లేదండి బాబు ఆడాళ్ళు ఎక్కువ అన్నారు. నమస్కారం అన్నాను అంటే చెప్పేశాడు లెక్క. అంటే ఏమైందండి, వీళ్ళని సరి చేయలేక వాళ్ళు అలవాటు చేసుకుంటారు. పోనీ ఇలా ఉంటే కానీ తెలియదు అంటే మొత్తం అందరూ చెడిపోతారా? వాళ్ళని సరి చేసుకోవాలి కానీ మనం కూడా చెడిపోతామా? అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరు దిక్కు? వాళ్ళు ముందే చెడిపోతాడు. అంచేత మద్యపానం ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా, డ్రగ్స్ మత్తుమందులు సేవించడం ద్వారా ఏదైనా సరే అనుభవిస్తున్న సుఖం ఎంత? ఒక మత్తుమందు ఇవాళ పెద్ద సమస్యగా మారింది కదా 2 రాష్ట్రాల్లో. ఆలోచించండి. ఇంత పొట్లం ఏదో ఎక్కడో పెడతాడు, ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో నుంచుంటాడు, పైకి చూస్తాడు, కిందకు చూస్తాడు, ఎవరో చూడకుండా చూస్తాడు, అంటాడు, ఇలా పెట్టుకుంటాడు అప్పటికీ. ఇదంతా మీకెలా తెలుసు అనకండి, పత్రికల్లో వేశారు. ఇంత వివరంగా ఎలా చెబుతున్నారో కవికి తెలియదంటూ ఉండదు. ఒక్కసారి దృష్టి పడితే చాలు, మేము మొత్తం కావ్యం రాసేస్తాం. సరిగ్గా ఇదేనండి. ఎవడు చూడకూడదు, పట్టుకుంటాడేమో అని బెంగ. ఎక్కడి నుంచి తెచ్చామంటాడు, రవాణా అంటాడు. పోనీ అలాగని వీడు శిక్ష వేస్తాడని లేదు, వాడి చేతిలో పెట్టేస్తే వదిలేస్తాడు. బాధ అయితే పడాలి కదా. అందుకే నలుగురు చూడకూడదు, భార్యకి తెలియకూడదు, పక్కింటి వాళ్ళకి తెలియకూడదు, ఎక్కడికో పోవాలి, ఓ మురుక్కాలో పక్కన నిలబడాలి, అదేదో ఏం పొందావు నీ తలకాయ? మరి దాదాపు 2 గంటలు కావస్తుంది మిత్రులారా, నేను గుండెల్లోంచి మాట్లాడుతున్నా. మీకు నేను ఏ డ్రగ్స్ సప్లై చేయలేదే, కేవలం పద్యం తప్ప మద్యం ఒక్క చుక్క ఇవ్వలేదే. ఎందుకు కూర్చున్నారండి ఇక్కడ? మీరు భయపడ్డం లేదే, నేను భయపడ్డం లేదే. నేను హాయిగా ఉన్నానే, మీరు హాయిగా ఉన్నారే. ఎవరికి భయం లేదే ఇక్కడ. పోలీసులు కాదమ్మా, యమధర్మరాజు వచ్చినా మనం భయపడమే. ఆయన కూడా కూర్చుని వినెళ్ళిపోతాడు. ఇలాంటి ప్రసంగం మళ్ళీ రాదని. ఇంత ధైర్యంగా ఎందుకు ఉండగలిగామండి? ఎప్పుడూ సౌజన్యమే, దౌర్జన్యమే. మంచితనానికి ఉండే ప్రాధాన్యం చెడ్డతనానికి ఉండదండి. సద్వ్యసనానికి ఉండే ప్రాధాన్యం దుర్వ్యసనానికి ఉండదండి. నువ్వు భయపడుతూ బెక్క చచ్చిపోతూ పెళ్ళాం బిడ్డలు చూస్తారనే బెంగతో, పిల్లలు చూస్తారనే బెంగతో, మిత్రులు చూస్తారనే బెంగతో ఆ దుర్వ్యసనం పాలయ్యే కంటే హాయిగా అందరూ మెచ్చుకునేటువంటి అలవాట్లు మనం చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఎవరొద్దన్నారు? కాస్త ఆలోచించుకుంటే సరిపోయి. ఇదే జ్ఞాననేత్రం. శివుడు జ్ఞాననేత్రం తెరిచేటువంటి ఇక్కడ ఏదో ఆగు ఉంటుంది, పట్టకారు పెట్టి తెలుస్తారు అనుకోకండి. మన గురి ఆత్మవిమర్శ చేసుకోవడమే జ్ఞాననేత్రం. ఏం చేస్తున్నా, ఏం పొందుతున్నా ఇంత చేస్తే? ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు కంటే నీ ఆయతనమ్ము గన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయని వింసునమ్మరో. ఈ పనికిమాలిన భోగాల కోసం ఇంతగా రోజు కొట్టుకుపోవడం కంటే
అమ్మవారిని చూడాలి, అమ్మవారిని చూడాలి, భగవంతుడిని చూడాలి, భగవంతుడిని చూడాలి చెబుతున్న వాళ్ళందరూ అంతటా ఉన్నాడు అంటారు. యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు కనిపిస్తున్న, నువ్వు వింటున్న దాంట్లో, నువ్వు చూస్తున్న దాంట్లో, నువ్వు స్పృశిస్తున్న దాంట్లో, నువ్వు అనుభవిస్తున్న దాంట్లో, ప్రతి దాంట్లోనూ ఉన్నది నారాయణమూర్తేనయ్యా అని వేదం చెబుతుంది కదా. అటువంటి వాడు నా గుండెల్లో ఉన్నాడు కదా. గుండెల్లో ఉన్నట్టు గుడిలో కాదుట. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్ పుంజాది వేషీకాం ధైర్యేణ అని కఠోపనిషత్తు చెబుతుంది. ఎక్కడో లేడు దేవుడు మిత్రమా. అంగుష్టమాత్రక బొటన వేలంత ఆకారంలో సదా జనానాం హృదయే సన్నివిష్టః నీ హృదయంలో ఉన్నాడు. భగవంతుడి ఆకారాన్ని సరిగ్గా లెక్క కట్టి చెప్పిందండి వేదం. భౌతికంగా ఏదో ఊహ కాదు ఇది, బొటనవేల ఆకారం. అందుకే గమనించండి, పితృకార్యాలు చేసేటప్పుడు, శ్మశానంలో కర్మకాండ చేసేటప్పుడు నాయన పెద్ద కొడుకు చెబుతారు, వెళ్ళి బొటన వేలంత గొలకరాయి ఒకటి పట్టుకురమ్మంటారు. బొటన వేలంత చిటికిన వేలని చెప్పరు. సరిగ్గా లెక్క పురోహితుల మాట, శాస్త్రం అది. బొటన వేలంతా గొలకరాయి పట్టుకొని చెబుతూ ఏమంటారంటే, మట్టి ఉండకూడదమ్మా, మట్టి ఇసుక శుభ్రంగా తుడిచేసి కడిగేసి నీ తువ్వాలతో పంచుతో చూడమ్మా, మళ్ళీ వేరే గుడ్డ కదా, నువ్వు పైన ఉత్తరయ్య ఉంది కదా దాంతో, ఎందుకంటే అది మీ నాన్నగారు అని చెబుతాడండి. విచిత్రం, అది నాన్నగారు ఏమిటండి? ఆ పోయిన జీవుడికి కల్పించిన రూపం బొటన వేలంతా గులకరాయి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఈ గుండెల్లో జీవుడి రూపంలో బొటన వేలంతే ఉన్నాడు. ఆ బొటన వేలంతా రాయిని అక్కడ పెట్టి దాన్ని తండ్రిగా భావించి దానికే నైవేద్యాలు పెడతారండి. షోడశోపచారాలు ఉంటాయి, వాటికి కూడా ఏం తేడా ఉండదు. శుభకర్మ అశుభకర్మకి మన దగ్గర కుడి ఎడమ తేడా తప్పితే వేరే ఏం లేదండి. దయచేసి ఎవరిని బహిష్కరించకండి, చాలా తప్పు, చాలా తప్పు. మా ఇంట్లో పెళ్ళి అయిందండి, నేను శవం వేయడానికి రాను. ఎన్ని రోజులు రావజా? 2 రోజులు 3 రోజులు అంతే. వెళ్ళాలి తప్పకుండా. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం కంటే ఇది ఎక్కువ. వాళ్ళు వెళ్ళట్లేదండి ఎవరు కూడా. పెళ్ళి ఏందండి, రాను. మా కోడలు నీళ్ళు వేసుకోకపోతే పాలు వేసుకొని పని ఏం చేస్తారు ఇక్కడ? వెళ్ళి శవం మోస్తే నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, శాస్త్రం తెలిసిన వ్యక్తిగా. కోడలు నీళ్ళు వేసుకుందుకు ఇంటికి వస్తే అప్పుడే కనుక నువ్వు వెళ్ళి అనాథ శవాన్ని మోసినట్టయితే శ్రీరామచంద్రమూర్తిని ఇంట్లో పుడతాడమ్మా, శ్రీరామచంద్రమూర్తిని ఇంట్లో పుడతాడు. అనాథనాథ సర్వజ్ఞ అంటాడు భగవద్గీతలో. అనాథనాథుడైన భగవంతుడు పుడతాడు. అనాథను ఆదుకున్నావు నువ్వు. అక్కడ ఎవరు మోసేవాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట అంటే ఏదో విద్యుత్ దహన వాటికలు వచ్చాయండి. ఇప్పటికి పల్లెటూళ్ళలో పరిస్థితి ఏమిటి? ఆ కులం వాళ్ళే రావాలి, బంధువులే రావాలి, ఎవడూ రాడు ఇక్కడ. అందరూ తలో వంక పెట్టి తప్పించుకుంటున్నారు. ఆపదలో ఆదుకోవడం అంటే అదే. అశుభానికి శుభానికి తేడా కుడి ఎడమా అంతే. ఇక్కడ యజ్ఞోపవీతం ఇలా వేసుకుని చేస్తారు, అపరకర్మ అయితే ఇలా వేసుకుని చేస్తారు. అంతకంటే ఏమి లేదు తేడా. అపరకర్మ పురోహితులను దయచేసి వేరుగా చూడవద్దు. సత్యనారాయణ వ్రతం చేయించేవాడు ఎంత గొప్పవాడో, సంవత్సరికాలు చేయించేవాడు అంతే గొప్పవాడు, తేడా లేదు. ఆయన్ని ఈయన్ని ఇద్దరిని బ్రహ్మస్వరూపాలుగా మనం భావించవలసిందే, బ్రహ్మగారిని పిలవలసిందే. ఇంకా ఇంత అపరకర్మను కూడా కన్నీళ్లు లేకుండా ధైర్యంగా ముట్టే విధంగా చేయిస్తున్నాడంటే ఒక్క రవ్వ ఈయనే గొప్పవాడు అని చెప్పాలంటే. అక్కడ షాకింగ్ న్యూస్ అది. శుభకార్యం వేరండి, ఇది షాకింగ్ న్యూస్. అది కూడా తట్టుకున్నాయన. ఒకవేళ పోయిన వాడితో ఈయనకి ఒక అనుబంధం ఉండొచ్చు, మిత్రుడు కావచ్చు, మేనత్త కొడుకు కావచ్చు, ఆయన చేయిస్తున్నాడు. వృత్తి ధర్మం ఎంత గౌరవించాలి. అంతేగాని వాళ్ళు మొహం చూడడం పాపం అన్నట్టుగా భావిస్తారు కొందరు. చాలా తప్పండి అది, అలా ఎక్కడా లేదు. ఈ అంగుష్టం అంటే ఇదే. నీ గుండెల్లో ఉన్నవాడు అంగుష్టమాత్రుడే. శ్మశానంలో పితృకార్యం అప్పుడు కల్పించేవాడు అంగుష్టమాత్రుడే. ఒకటే కదా, తేడా ఏముంది ఇక్కడ? దాన్ని గ్రహించగలగాలి మనం. ఎలాగా? ఈ సుఖాలు భోగాలు వచ్చినప్పుడు, ఈ అక్రమాల గొడవలు వచ్చినప్పుడు కాస్త ఆలోచన చేయాలి. ఎంత సూక్ష్మంగా ఆలోచించాలి తెలిసి చెబుతున్నాడు ఉపనిషత్తులో. త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్, నీ శరీరం నుంచి ఆ బొటన వేలంత ఉన్న జీవుణ్ణి వేరు చేయి. ప్రవృహేత్ అంటే ఎలా చేయాలట? ముంజాది వేషీకాం ధైర్యేణ. ఆ పురోహితులు ఏం చేస్తారో గమనించు. పితృకార్యాలు చేసేటప్పుడు, దర్భలు వాడేటప్పుడు పురోహితులు చాకచక్యంగా ఏం చేస్తారంటే, దర్భగడ్డి ఇలా పట్టుకుని ఆ ఈయన దగ్గర ఇలా పట్టుకుంటారండి ఈ చేత్తో. ఈ 2 రెబ్బలని చాలా నైపుణ్యంగా ఇలా విడదీస్తారండి. ఆ ఈయనే రెబ్బలే వచ్చేస్తాయండి. ఎంత నైపుణ్యం! చాలా సూక్ష్మంగా చూడాలి. కొంచెం గట్టిగా లాగాడంటే ఈయన విరిగిపోతుంది, అది పనికిరాదు. ఈయన విరగకుండా ఉండాలి. ఈ రెబ్బలు రావాలి, రెబ్బలు మళ్ళీ వాడతారు వేరే, ఈయన వేరే. ఆ పురోహితులు ఆ యజ్ఞ సందర్భాల్లో, పితృకార్యాల్లో ఆ ఈయన నుంచి, దర్భగడ్డి ఈయన నుంచి ఈ రెబ్బలు వేరు చేసినట్టుగా నీ శరీరం నుంచి నీలో ఉన్న జీవుణ్ణి వేరు చేసి చూడవయ్యా, నీకు మొత్తం తెలుస్తుంది అన్నాడు. ఈ వేరు మనలో మనకు చూసుకోకుండా సాధ్యం అవుతుందా?
కళ్ళు మూసి దైవారాధన చేస్తే తప్ప సాధ్యమవుతుందా? తాడేపులవడం కాలువ పక్కన నిలబడి మొత్తం అక్కడ వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు చూస్తూను అక్కడ వంతెన జంక్షన్లో నిలబడిన నాయకుల విగ్రహాలు చూస్తుంటే తెలిసేది కాదు. ఇది ఏ బస్సు వచ్చి గుద్దేస్తుంది. ఇంట్లో కూర్చుని జపం చేయాలి, సూక్ష్మంగా ఆలోచించాలి, ఎలా బయటపడాలని మనం ఆలోచించాలి. అప్పుడు దేవాయతనమ్ముగన్గొనగహాయిగ ప్రాణము వీడుటైన మెలేయనిపించునమ్మరో. నా గుండెల్లో ఉన్న నిన్ను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ప్రాణం పోయినా మంచిదే. భగవంతుడు మనకు అభయం ఇచ్చాడు. ఎందుకని వచ్చే జన్మలో శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టోభిజాయితే. ఈ జన్మలో భగవద్దర్శనం కోసం ప్రయత్నం చేస్తే ఒకవేళ అతను ఏదైనా అనుకోకుండా అనారోగ్యం వలనో ప్రమాదాలనో చనిపోతే వచ్చిన నష్టం లేదుట. మనం చదివిన ఎల్కేజీ నుంచి బీటెక్ ఎంటెక్కల వరకు పిహెచ్డీల వరకు ఏ చదువులు మన వెంట రావు. కానీ అధ్యాత్మ విద్య వచ్చే జన్మకు కూడా వస్తుందండి ఖచ్చితంగా. అది వాసన పట్టేసి వస్తుంది ఖచ్చితంగా. అధ్యాత్మ విద్య ఒక్కటే విద్య. అధ్యాత్మ విజ్ఞానం అన్నారు. మీరు ఇక్కడ కూర్చుని వినే వేదాంతం మీ మనస్సు కొంటబట్టేలా మీరు చేసుకుంటే జన్మ జన్మలకి వస్తుంది. అది నాకు వస్తుంది, మీకు వస్తుంది. ఇంకే విద్య రాదు అలాగా. ఇవి వేసుకున్న కంకణాలు లంకణాలు ఇవేమీ రావు. ఇవన్నీ ఇక్కడ బారేసి పోవాల్సిందే. ఆ లోపల ఉన్న జ్ఞానము భగవంతుడి గురించిన తపన ఉంది, అది వచ్చేస్తుంది కూడా. అప్పుడు వచ్చే జన్మలో మనం ఎంత శ్రమ పడక్కల్లా. సరిగ్గా 12 ఏళ్లకి జిడ్డు కృష్ణమూర్తి గారిలాగా రమణ మహర్షిలాగా జయ శ్రీమద్ రమణ గోవిందా అంతే, జా పరమేశ వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. నువ్వు ఉండమన్నా ఉండడు, నువ్వు చేసుకోమన్నా పెళ్లి చేసుకో. నీకు దొరకడు అసలు. ఏ హరిద్వారా వెళ్ళిపోతాడు అంతే. వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే వాడిని తన్నేస్తుంది లోపల నుంచి. చచ్చావు ఈ జన్మలు ఎత్తావు, ఇంకెన్ని జన్మలు రా ఈ భోగాలు పని లేక, దా బయటికి రా. వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. ఆ బంధాల నుంచి బయటపడడం లాగేస్తుంది అమ్మవారు. అక్కడ ఆచేసేది ఆవిడే. అందుకని అలా ప్రాణం పోయినా మంచిదేనమ్మా. ఎందుకని ఇందుకోసం ఈ సుఖాల కోసం చలించాం, సుఖించాం, ద్రవించాం. ఏం పొందామండి? చలింతు సుఖింతు ద్రవింతు గాని దేవాయ నమశివాయ అనుభావనతో శరీరావివేవీయం. అంటే ఆ జపాన్ని గురించి ఒక్క మాట చెప్పుకొని 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. తల్లి మహాకాళీమాత, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి, తల్లి వేదాంత శిరోమణి, హృదయవల్లి మల్లికా పుష్పమా. హృదయవల్లి మల్లికా పుష్పమా. నా హృదయం అనే తీగకి పూసిన మల్లెపువ్వు లాంటి దానివమ్మా నేను. నీ పాదాలు విడిచిపెట్టను, దేన్ని విడిచిపెట్టినా సరే. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఈ కలియుగంలో అనేక రకాల పాపాల మధ్యలో, రోగాలు రుష్టుల మధ్యలో, ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో మనని కాపాడగలిగేది ఒక్కటే దైవధ్యానం. వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యను. ఎన్నో భావోద్వేగాలకు లోనయ్యాం, ఎన్నోసార్లు అహంకరించాం, గొప్పలు చెప్పాం, తిప్పలు పడ్డాం. అన్నీ వదిలేయాల్సిందే. మనం చెప్పిన గొప్పలు మిచ్చే, మనం పడిన తిప్పలు మిచ్చే. ఆ భావోద్వేగాలు ఆ అహంకారాలు వదిలేసి సహనంతో శాంతిమయమైన జీవితాన్ని గడపాలి. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. నారు పోసినవాడు నీరు పోయడా అంటారు. రైతులు నారు పోస్తారు, వెంటనే నీరు కూడా పెడతారు, లేదా మొక్క చచ్చిపోతుంది. అంచేది ఈ సృష్టిని భగవంతుడు చేశాడు. ఆయన నారు పోశాడు, ఆయన నీరు పోస్తాడు ఖచ్చితంగా. ఆ భగవంతుడిని కనిపించడానికి సాధనం కూడా మన శరీరమే. శరీరాన్ని మించిన తీర్థం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడండి. అంతరాత్మను మించిన గురువు లేడు. మీ శరీరమే క్షేత్రం. పైగా ఒక్క మాట సూటిగా ఆలోచించండి దయచేసి. మానవులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైనప్పుడు దేవుడే ప్రతిష్ఠ చేసిన మనిషెందుకు దేవుడు కాడండి? మనిషెందుకు దేవుడు కాడండి? ఆలోచించండి. మన మీద మనకి అల్పభావన, ఆత్మన్యూనత అంటారు దీన్ని. మనం పాపాత్మలం, మనం దేవుడు ఎలా అవుతాం? మన సంస్కృతి అలా చెప్పాల. అమృతస్య పుత్రాహ అంటోంది వేదం. మీరు అమృత పుత్రుడు, మీరే స్వయంగా దేవుడు. అహం బ్రహ్మాస్మి తత్వమసి.
ఎంత బ్రాహ్మణులైనా ఎంత మంత్ర పవిత్రం చేసినా వారు మానవులు ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని దేవుడని మనం పూజిస్తున్నాం కదా. మన ఎవడు ప్రతిష్ఠ చేశాడండి? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతక ఊరు తదస్యేద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక. స్పష్టంగా చెప్పింది వేదం. సమస్త మానవుల్ని భగవంతుడే సృష్టించాడు. మరి మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైతే శ్రీమన్నారాయణమూర్తి ప్రతిష్ఠ చేసిన మనమెందుకు దేవతలం కాకుండా పోతాం? మనం పాపాత్ములం ఎలా అవుతామండి? హిందూ ధర్మంలో ఉన్నంత వరకు పాపాత్ముడు అన్న మాటే లేదు. అది విడిచిపెట్టవలసిందే. మనం పుణ్యాత్ములం. పుట్టడమే పుణ్యంగా పుట్టామంతే. ఆ పుణ్యాన్ని కాపాడుకుని పాపాలు చేయకుండా ఉంటే చాలు. మనం పాపాత్ములు మనం బాధపడవలసిన అవసరమే లేదు. వేదం చెప్పట్లా. అలా కనుక్కోగలగాల. ఖచ్చితంగా ఈ శరీరంలో ఉన్న దేవుణ్ణి కనుక్కోరు. దానికి నారవును నీరవును, దేవుడు నారు పోసి నీరు పోసినట్టే మనమే ఇక్కడ ఆ నామజపాన్ని చేయాలి. దేవాయ నమశివాయ, దేవాయ నమశివాయ, దేవాయ నమశివాయ అనుభావనతో శరీరావివేవియున్. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా, ఆ నామాన్ని నిరంతరం జపించే అవకాశం నాకు ఇవ్వమని అడగండి మహంకాళి దేవిని చాలు. ఆ ప్రేరణను మీలో నా ఉపన్యాసం ఏమాత్రం కలిగించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.